హాయ్ అండి. మొన్న నాకు క్వెషన్ అడగమంటే అదే ఒక వీడియో చేశాను కదా! క్వెషన్ అడగమని నేను ఆన్సర్ చెప్తున్నానని. చాలా అయితే కామెంట్లు వచ్చాయి. నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక్కడినే మీకు అన్ని క్వెషన్‌లు చదువుకొని అవన్నీ నేను వరాస చదువుకొని మీకు చెప్తే బోర్ కొట్టేసాననమాట. ఒక న్యూస్ ఛానెల్‌లాగా అయిపోద్ది. మీకు బోర్ కొట్టేసాను. అందుకే సుమన్ టీవీ లాంటోడు ఈడు. ఈడికి తెచ్చాను. ఈడు ఇప్పుడు ఒక్కొక్క క్వెషన్ లేదు ఆడు చెప్తున్నాడు. అదే ఇప్పుడు ఒక్కొక్క క్వెషన్ మా వాడు అడుగుతాడు. నేను సమాధానం చెప్తానండి. నాకు మఠం వేసుకొని కూర్చోవడం కంఫర్ట్. ఇక్కడ మఠం వేసుకొని కూర్చోడానికి లేదు. అడుగురా అబ్బాయి. ఏవైనా పొరపాటున నోటి నుంచి ఏవైనా చిన్న చిన్న మాటలు వచ్చేస్తే క్షమించాలి. కొత్త కదా ఏదో ఒక స్టిక్కరింగ్ షాప్ వాడిని చిన్న యూట్యూబర్ని అయ్యాను మీ దయ వల్ల. అందుకు ఆ కంగారులోనే ఆనందం తట్టుకోలేక ఏమైనా పొరపాటు నోటి నుంచి మాటలు వస్తే నేను ఎడిటింగ్లో తీసేసాను. అయినా సరే ఉండిపోతే మాత్రం క్షమించండి. ఈయన కూడా కన్నా కొత్త ఈడు వేస్ట్ ఏంటి. ఫస్ట్ కామెంట్ అడుగు. నీ లైఫ్ గురించి చెప్పన్నా. ఏంటి ఫస్ట్ది ఎంత పెద్దది చెప్పాలా? మరి అడిగారు. లైఫ్ అంటే ఇంత ఉంటుందా? ఓల్డ్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఆర్సీఎం స్కూల్ నుండి దుంపల బడి టీపీఎం స్కూలు వదిలే. లాస్ట్లో చెప్తాను. లైఫ్ గురించి లాస్ట్లో మాట్లాడుకుందాం. ఏదైనా చెప్పాలనుకుంటే నువ్వు ఆ సెల్ నీట్గా వదిలేసావు అనుకో, నువ్వే కొనేసి నేను రూపాయి ఇవ్వనురా. ఇగో బిర్యానీ పెట్టిన అంతవరకే. ఏంటంటే మా ఆవిడకి సెల్ కొని, మా అక్కకి సెల్ కొని, ఈడికి సెల్ కొని, ఇటు సెల్ బిజినెస్ పెడతానా లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఎక్స్పోర్ట్లు చేస్తాను. నీ మ్యారేజ్ ఎప్పుడు? మ్యారేజ్ సుబ్బారావు అడిగిన వాళ్ళు. ఓకే. సుబ్బారావు అన్న మ్యారేజ్ మార్చి 6 అన్న. వచ్చినలే ఇంకా దగ్గరికి అయిపోయింది. అందుకే షాప్ కూడా సరిగ్గా తీయట్లే. ఇంటి పని పెళ్లి పనులు అవుతున్నాయి. కొద్దిగా బిజీగా ఉన్నాను. అందరికి పెళ్ళి అని అందరికీ అనుకోవద్దన్న. గణేష్ కుమార్ అన్నంటే ఎవరో పెళ్ళికి మమ్మల్ని కూడా పిలవండి బ్రో. లేదు భయ్య, నాకు అంత బడ్జెట్ లేదన్న అసలు. ఇగో వీళ్ళకి పిల్లడమే దండుగా. కిందసారి కూడా వచ్చి పిలిస్తే కరెక్ట్ భోజనం టైంకి వచ్చి వెళ్ళిపోయారు వీళ్ళు. సర్లేరా బాబు మేము రావు నీ పెళ్ళి. రండిరా బాబు, మీరందరూ లేదు పెళ్ళి దెబ్బ అయిపోతున్నా. ఉండాలా అందరూ ఉండాలా. కాకపోతే పెళ్ళేనన్న సబ్స్క్రైబర్స్ అందరికీ పిలాలంటే నేను అంత గట్టివాడిని కాదు. దెబ్బ అయిపోతాను అంటే మీరు అందరూ వచ్చి తినేసి వెళ్ళిపోతారు. నేను దెబ్బ అయిపోతానని కాదు. మీరు తినడానికి ముందు నేను పెట్టుకోగలగాలి కదా. అంత లేదు నా దగ్గర. ఏమో నెక్స్ట్ ఇంకేమైనా చేస్తే అప్పుడు కొంచెం డెవలప్ అయ్యి అప్పులు తీరిపోతే కొంచెం ధైర్యం వస్తుంది. అప్పుడు ఏదైనా చేయగలను. ఏమనుకోవద్దన్న. మీరు చేసే పని మనీ కూడా చెప్పండి. ఓకే. నేను ఏదైనా బండి చేస్తే దాని మనీ చెప్పాలా? చాలామంది అడుగుతున్నారు నాకు, వర్క్ చేసి పెడతాను వీడియోలోన డబ్బుల గురించి చెప్పురా అనేసి. డబ్బుల గురించి చెప్తే ఇబ్బంది ఏంటంటే నేను అందరి మీద కొద్దిగా తక్కువగా చేస్తానండి. అంటే ఎక్కువ మంది నా దగ్గరికి వచ్చిరా అనేసి ఆ తాపత్రయం కాదు. నా పనికి ఎంత కావాలో అంత తీసుకుంటున్నాను. నేను ఎక్కువ ఆశపడను. నా దగ్గరికి వచ్చిన కస్టమర్స్కి ఎవరికైనా అడగండి, లేకపోతే నా కస్టమర్స్ ఎవరైనా కింద కామెంట్ చేయండి మీ దగ్గర ఎంత తీసుకున్నాను. ఇప్పుడు ఒక బండికి నేను సపోజ్ 500 తీసుకున్నాను అనుకో, వేరే దగ్గర 700, 800, 1000 రూపాయలు కూడా తీసుకుంటారు. అలాగని నా దగ్గర నాకు డబ్బులు ఎక్కువ అయిపోయి నేను తగ్గించను. సరిపోద్ది అనిపిస్తుంది నాకు. నా కష్టంకి నా మెటీరియల్కి చాలే అని ఒక ఇది. నాకు ఎప్పుడు బిజినెస్ పూర్తి లేదు. రోజుకి 100, 150 అయినప్పుడు కూడా నేను ఇలాగే తీసుకుంటాను. ఇప్పుడు అలాగే తీసుకుంటాను. అందుకే చెప్పట్లే మెయిన్. చెప్తే ప్రాబ్లం ఏంటంటే తక్కువ చెప్పాను అనుకోండి. ఇప్పుడు ఒక బండి చేశాను 250 చెప్పాను అనుకో, ఈడేటర్ ఇంత తక్కువ చేస్తాడు, ఎలాంటి మెటీరియల్ వాడుతాడో చీప్ ఈడు, వేస్ట్ ఇటు దగ్గర అనుకుంటారు. ఎక్కువ చెప్పిస్తాను అనుకో, ఇంత రేట్ ఇచ్చి ఇటు దగ్గర ఎందుకు చేయించుకుంటారు, ఇటు బాగా జనాలు మోసం చేస్తాడు అంటారు. నా రేట్ నచ్చవచ్చు నచ్చకపోవచ్చు. షాప్కి వచ్చిన తర్వాత నేను ఎలాగ తగ్గించి చేస్తాను అందరికీ తెలుసు. అందుకు నేను రేట్ చెప్పట్లేదు. మీరు ఏదైనా దగ్గరలో ఉండి ఎప్పుడు నా షాప్కి వస్తే ఒకసారి మీరు ఏదైనా వర్క్ చెప్తే దాన్ని బట్టి మీకే తెలుస్తుంది నేను ఎక్కువ చెప్తానో తక్కువ చెప్తానో. కానీ అమౌంట్ అయితే వీడియోలో చెప్పలేనండి. సారీ ఏమనుకోవద్దు. నన్ను కొంచెం మాట్లాడినవురా అంటే కొంచెం ఎక్కువ మాట్లాడేస్తాను నేను. అందుకే మా వాడు తెలుసు మా వాళ్ళకి నా నోటి గురండి. సరే నెక్స్ట్ పవన్ పోగోటి అంట లైవ్ పెట్టన్నా అంటున్నారు. లైవ్ చాలామంది అడిగారు నాకు. కానీ లైవ్ పెట్టడానికి మెయిన్ ఇప్పుడు టైం లేదు. షాపు, ఇల్లు పని, పెళ్లి పనులు ఇటు వల్ల లైవ్లో నాతో ఎవరు మాట్లాడతారులే అని ఒక ఇది కూడా. నేను సెలబ్రిటీ నాతో లైవ్లోకి వచ్చి నాతో మాట్లాడడానికి. ఇప్పుడు అన్వేష్ ఉన్నారు, ఆయన లైవ్ పెడుతుంటారు, చాలామంది వెళ్ళి మాట్లాడుతుంటారు. నేను లైవ్ పెడితే ఎవరు మాట్లాడతారండి? మా చుట్టాలు ఇగో వస్తే మా ఫ్రెండ్స్ వస్తారు ఆ లైవ్లోకి, అంతే తప్ప అభిమానంతో అనేసే పెట్టట్లేదు అంతే. జాన్ బనియన్ హనీ జాయ్. ఇటు బనియన్ కంపెనీ ఏంటిది? బనీరా? బనియన్ అనే ఉంది. బనియన్ అంటే అది షాప్ తరకు నుండి వీడియోలు చేస్తారు. ఆయన అడిగింది చెప్పనట్లేదు నువ్వు. అడుగు అన్న మీకు ఫేవరెట్ వి బైక్ ఏంటి? బైకా? వి బైకా? మరి అంటే స్పేస్ బదులు వి పడిపోయింది అయ్యి ఉండొచ్చు. బైక్ అంటే నాకు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకెళ్ళి ఏ బండి నాకు చాలండి. ఇప్పుడు నా బండి చూస్తే స్ప్లెండర్ ప్లస్, అది ఎప్పుడు మోడల్ కూడా నాకు తెలియదు. సెకండ్ హ్యాండ్లో బోల్ డబ్బులు ఇచ్చి కొనేసాను, దానికి మధ్య పెట్టుకొని అదే వాడుకుంటాను. ఇప్పుడు ఇన్స్టాల్మెంట్లో చాలామంది బండి తీసుకోరు అంటున్నారు, కానీ
నాకు చాలా బండి నాది స్పెండర్ ప్లస్, నాకు అదే ఇష్టం కూడా అనుకోండి. ఇప్పుడు సపోజు ₹1,00,00,000 లాటరీ తగిలింది అనుకోండి నాకు, అప్పుడు కూడా నేను ఈ బండే వాడుతాను. ఎందుకంటే చాలు, నా అవసరం తీరుస్తుంది, నాకు చాలు. పెద్ద అలా కేటీఎం ఇవేవో ఉంటాయి కదా, రాయల్ ఎన్ఫీల్డ్ అంత లేదు. మెయిన్ అలాంటి బళ్ళు నేను కొనుక్కుంటే వాడలేను, మెయిన్ కాయలేను. రైట్ సైడ్ టర్న్ తిప్పానంటే చచ్చిపోతాను అంతే పడిపోయి. అదనమాట. జి సత్యనారాయణ అంటే ఎవరు బ్రో? మీ ఆవిడ పేరేమిటి? మీ వైఫ్ పేరేంటి? అదేలే అన్న సత్యనారాయణ. జి సత్యనారాయణ. ఓకే అన్న, మా మిస్సెస్ పేరు యమున. అన్న నేను 2000 ఫాలోవర్స్ ఉన్నప్పటి నుంచి ఫాలో చేస్తున్నాను. పొలుమూరు దిలీప్ భయ్య, థ్యాంక్ యూ 2000 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పటి నుంచి అంటే ఒక సంవత్సరం 2 సంవత్సరాల కిందటి నుంచి మీరు ఫాలో చేస్తున్నారు. లవ్ యూ భయ్య, లవ్ యూ థ్యాంక్ యూ. ఎవరో వీరబాబు నీకు అప్పుడే మ్యారేజ్ విషెస్ చెప్తున్నారు. హ్యాపీ మ్యారేజ్ డే అన్న. అయిపోయింది అనుకుంటాను రా భయ్య. అవ్వలేదు భయ్య నాకు ఇంకా. ఎవరు? వీరబాబు భయ్య. నాకు ఇంకా పెళ్ళి అవ్వలే. మార్చి 6న పెళ్ళి అవుద్ది. వీడియోలు పెడతాను, పెళ్లి వీడియోలు పెడతాను, అందరూ చూద్దురా, ఆశీర్వదించుదురా. థ్యాంక్ యూ. చాలామంది నా ఫస్ట్ నుంచి వీడియోస్ని సపోర్ట్ చేస్తున్నారు. ఈ మ్యారేజ్ వీడియోస్ గట్రా ఏమైనా పెడుతుంటే, అదే ఇల్లు చూపులు అలాంటివి, వాటికి కూడా మంచి విషెస్ చెప్తున్నారు. అందరికీ థ్యాంక్ యూ. 1 డే ఫ్రీ సిరీస్ చేయన్నా అంట ప్రదీప్. ఎవరో ప్రదీప్ రెడ్డి. ఫ్రీ సిరీసా సర్వీసా? సిరీస్ అనే ఉంది, సిరీస్ అనే ఉంది కానీ 1 డే ఫ్రీ సర్వీస్ చేద్దామని అయితే నాకు ఉంది. ఏ రోజు అని చెప్పలేను కానీ ఆ రోజంతా షాప్కి ఎవరెవరు వస్తే వాళ్ళందరికీ ఫ్రీగా స్టిక్కరింగ్ చేస్తానని ఒకరోజు ఫిక్స్ అయ్యాను నేను. అది ఎప్పుడు చేస్తానని తెలియదు, ఖచ్చితంగా చేస్తాను. అంటే నా వంతు సబ్స్క్రైబర్స్కి చిన్నదైన ఏదైనా ఇవ్వాలని ఆశ ఉంది. కాకపోతే ఈ 2 లక్షల మందికి నేను ఇటు ఇవ్వలేను, అంత కెపాసిటీ నాకు లేదు. అందుకు ఒకరోజు అయితే ఫ్రీ సర్వీస్ అయితే చేస్తాను, అది కన్ఫర్మ్. ఎప్పుడు వచ్చినా షాప్ కాడ ఉండవు ఎందుకన్నా? ఏం చేస్తాం భయ్య, ఇలాగే అయిపోయింది. ఛానల్ ఇంత క్లిక్ అవుద్దని అనుకోలేదు, క్లిక్ అయ్యింది. పని బాగా వచ్చింది, మీ అందరి అభిమానం దయ వల్ల పని బాగా వస్తుంది. కాకపోతే అదే టైంలో నాకు పెళ్లి సెట్ అయ్యింది. ఈ పెళ్లి పనులు, ఈ తర్వాత పెళ్లి కోసం ఇల్లు కడతాము, ఇంటి పని, వీటి వల్ల షాప్ తీయడం అవ్వట్లేదు అన్న. రెండోది ఏంటంటే బయట పనులు కూడా ఒప్పుకుంటాను నేను, బస్సులు కానీ షాపులు కానీ ఏవైనా సరే. అది ఇది అన్నాను, స్టిక్కరింగ్ ఇక్కడ ఎంట్రెన్స్ వచ్చి అంటే అక్కడికి వెళ్ళిపోతాను అనమాట, ఏమైనా పని చెప్తే. దానివలన షాపు అప్పుడప్పుడు తీయట్లేదు, ఈ మధ్యన చాలా రోజులు తీయట్లేదు. సారీ భయ్య, సారీ, అనుకోవద్దు. మార్చి తర్వాత మన ఇష్టం, దునియదు. పవన్ ద స్టార్ అంట. అనే మన శ్రీకాకుళం వచ్చి నీ షాప్ ఎక్కడో తెలియదన్నా, నీకు కలుద్దాం అనుకున్నా. అర్రే పేరు? పవన్ ద స్టార్. ప్రణవ్ సారీ ప్రణవ్. మా వాడు ఇంగ్లీష్లో బాగా వెనకబడి ఉన్నాడు అనుకోకండి, గట్టివాడే కానీ అప్పుడప్పుడు మరి. నా గురించి అవసరం లేదు కానీ ప్రణవ్కి చెప్పు. థ్యాంక్ యూ భయ్య, కలుద్దామని వచ్చారు కానీ మీరు నా బ్యాడ్ లెక్ అనుకోండి. మరి మీరు అభిమానంగా కలడానికి వచ్చి నన్ను కలలేపారు అంటే నా బ్యాడ్ లెక్కే అది. ఎందుకంటే అభిమానంగా ఎవరు వస్తారు? నేను స్టార్ నాకు కలడానికి వస్తున్నారు. కాకపోతే అభిమానంగా వచ్చారు, నేను దొరకలేదు, అది ఆ టైంలో నేను లేను, ఏమనుకోవద్దు భయ్య, సారీ. ఎవరో లవ్ యూ బ్రో అని చెప్తున్నారు. లవ్ యూ టూ బ్రో. రాజేష్. ఇలా అంటారా? రాజేష్ భయ్య, లవ్ యూ టూ. ఈ కామెంట్ నాకు అర్థం కాలే. వీడికి అర్థం కాలేదు, నాకు అర్థమైపోద్దా. వెంకటయ్య సుబ్ అటే ఊరు అతని పేరే, అతను కామెంట్ పెట్టారా. ఓహో, వెంకటయ్య సబ్ ఏమనుకోవద్దు భయ్య, మీరు ఏదో కామెంట్ పెట్టారు, మీ పేరే అది. కాకపోతే అది కూడా స్పెల్లింగ్ కొద్దిగా తేడాగా ఉంది, ఏమనుకోవద్దే. లక్ష్మణ్ రావు అన్న పొగుడుతున్నారు, నువ్వు భలే మాట్లాడతావన్నా. అంటే దేవుడు అటు ఇవ్వకపోతే అటు ఇస్తాడండి. ఉల్లెవ్వలేదు, గొంతు ఇచ్చాడు అంతే. అందువల్ల చిన్నప్పటి నుంచి కొద్దిగా మాటకారులండి. అంటే నోటికి అలా ఇప్పుడు ఇలా వాగుతాను, ఇలాగే వాగుతుంటున్నాను. అది మీకు నచ్చే, అది నా అదృష్టం. రిమోట్ కంట్రోల్ కార్కి స్టిక్కరింగ్ చేసి ఫుల్ వీడియో చెయ్యి. ఏట్రా డిమాండ్? శివ ఎవరో శివ నాకు తెలిసి రిమోట్ కార్కి స్టిక్కరింగ్ చేసి పెట్టమన్నాడు. అంటే ఏ కారు? ఇల్లు చిన్న కార్లా పెద్ద? చిన్నదే అయ్యి ఉంటుంది. ఎవరో అబ్బాయి చిన్నపిల్లడే, స్కూల్ పిల్లడే. రిమోట్ కార్ ఎవరైనా తెలిసి చేస్తాను నాన్న, ఖచ్చితంగా చేసి పెడతాను. ఏముంది, నాకు ఏదైనా స్టిక్కర్ అంటించితే అది వీడియో పెడతాను. స్టిక్కరింగ్ కూడా కదా, దీన్ని చేస్తాను దాన్ని చేయనని లేదు. సైకిల్ నుంచి విమానం వరకు ఏది వచ్చినా చేస్తాను రా. వెళ్తావా? విమానం తేను, నువ్వు తెచ్చి చేస్తాను. అదే నీ ధైర్యం. నువ్వు తేలేవు, నువ్వు తే, నేను చేస్తాను. ఇప్పుడు వర్క్ లో బిజీగా ఉంటావు కదా, నువ్వు లవర్ ఉందా? అదే నీకు లవర్ ఉందా అనుకుంటా తన ఉద్దేశం. ఓహో, చిన్న భయ్యా, లవరు ఇవన్నీ పెళ్లి ముందు అవసరమా? గొప్ప దెబ్బ అయిపోతాను అంటే మా ఆవిడ అర్థం చేసుకుంటుంది అనుకోండి. ఏ మనిషి అయినా సరే పుట్టిన నుండి చచ్చేలోపు 1, 2, 3, 4, 5 లవ్ స్టోరీలు అయితే ఉంటాయి. అలా చిన్న చిన్న మనకి ఉన్నాయి, 1 సైడ్ లవ్లు, అటు నుంచి లవ్లు ఉంటాయి.
అవన్నీ అయిపోయి ఇప్పుడు పెళ్లి చేసుకొని ప్రశాంతంగా ఉంది అనుకుంటాను. బ్రో నువ్వు మాట్లాడొద్దు, ఎంతవరకు చదువుకున్నావు అంతే. క్వశ్చన్ అదే, మాట్లాడకపోతే ఎలా చెప్పగలను? అవునులే, నువ్వు ఎంతవరకు చదువుకున్నావు చెప్పు. చెప్పేసి డిగ్రీ చేశానండి. డిగ్రీలోనా బిఏ చేశాను. వినైల్ కటింగ్ ప్లాటర్ మిషన్ ప్రైస్ చెప్పన్నా. ప్రైస్ చెప్పు బ్రో. నేను వాడింది అయితే 22,000 20,000 కటింగ్ గుర్తులేదు నాకు కరెక్ట్గా. 2020లో నాకు కొన్నానండి. ఒక 1000 రూపీస్ ఫోన్పే చేయి బ్రో. మనీ భయ్యా, నాకు కూడా డబ్బులే కావాలి పెళ్లి ముందు కదా. ఫోన్పే చేయమంటావా? పోనీ ఏదో నా గురించి అడిగితే నేను ఏదో చెప్తాను అంటాను, కానీ ఫోన్పేలు గూగుల్ పేలు చేసినంత కెపాసిటీ నాకు లేదు. ఇప్పుడిప్పుడే నేను అప్పులు తెచ్చుకొని అలా ఒడ్డుకు వస్తానుగో, అంత లోతులో ఉన్నాను. మొన్నటి వరకు చిన్న దొంగ దొరికితే అలా ఒడ్డు వరకు వచ్చాను, ఇంక బయటికి రాలే. అప్పుడే జనాలి నన్ను లవ్ చేసిన ఇంతమంది సబ్స్క్రైబర్స్ కోసం ఏదో ఒకటి చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. చిన్న సాయమైనా దొరికిన వాళ్ళకి చేయడానికి నేను రెడీగా ఉన్నాను, కానీ ఇప్పుడు ఫోన్పే చేసినందుకు నా దగ్గర లేదు. 70 నీ గురించి చెప్పు బ్రో. కే భవానీ అంట, ఎవరో సిస్టర్ అడిగారు. కానీ నా గురించి ఇప్పుడు జస్ట్ ఒక క్వశ్చన్కే ఎంత సాగదీస్తానో చూశారు కదా. నా గురించి అంటే మీరు తట్టుకోలేరు. డైలీ సీరియల్ అయిపోద్ది. అమ్మో 1వ తారీఖు కన్నా ఎక్కువ ఏడిపించేస్తాను. వద్దులే, అసలే నాది ట్రాజడీలు ఎక్కువ ఉన్నాయి నా లైఫ్లోనే. నా గురించి చెప్తాను ఇంకెప్పుడైనా సరే, నా జీవితం అని ఒక వీడియో చేస్తాను, అప్పుడు చెప్తాను. పీకే వరం ఎఫ్ఎఫ్ అంటే ఎవరో, నీకు యూట్యూబ్ అకౌంట్ క్రియేట్ చేయని ఎవరైనా సలహా ఇచ్చారా? నీవు ఆలోచన సలహా ఇచ్చారు. మా చిన్నమాయ బాలరాజు మాయ నాకు ఎప్పుడు హెల్త్ ఎక్కువ బాగోక ఇంట్లో ఉన్నప్పుడు, నువ్వు బయటికి వెళ్ళే పనులు చేయలేవు కదా, యూట్యూబ్ ఛానల్ పెట్టుకోరా, నీకు కొద్దిగా రెవెన్యూ తెచ్చే అవకాశం ఉంటుంది కదా అనేసి అంటే, అప్పుడు పెట్టాను. 4-5 ఛానల్ పెట్టాను, ఏది సక్సెస్ అవ్వలేదు. ఆ ఆలోచన అలా అప్పుడు సక్సెస్ అవ్వలేదు కదా, అది అలా బుర్రలో ఉండిపోయింది. ఎప్పటికైనా యూట్యూబ్లో ఒక చిన్న పేరెంట్స్ సంపాదిద్దామని, డబ్బులు సంపాదిద్దామని. అది ఇప్పుడు కుదిరింది. మా మాయ ఇచ్చిన సలహా. నాకు అంత బుర్రలేదండి, సొంతగా ఆలోచించేంత బుర్ర లేదు నాకు. వినయ్ కుమార్ అంట, అన్న నీ షాప్కి వస్తాను పక్కా ఒకరోజు. రాబయ్యా, మీరు రావాలా, నేను ఒక వీడియో తీసి మీ గురించి పెట్టాలా? ఖచ్చితంగా రండి. మీరు అంటే ఏదైనా మార్చ్ ఏప్రిల్ ఆ టైం అప్పుడు వస్తే అప్పటి నుంచి డైలీగా ఉంటాను షాప్లో. ఈ మార్చిలో నా పెళ్ళి కదా, ఈ ఫిబ్రవరిలో కూడా తీయని అంతమంది తిట్టుకుంటారు, మరి తిట్టుకోండి. రామకృష్ణారెడ్డి అంట, వివాహంకి పిలుస్తావా తమ్ముడు అని అడుగుతున్నారు. వివాహానికి పెళ్ళేనన్న, ఎందుకంటే నా బడ్జెట్ అంత లేదు, ఇందాకే చెప్పిస్తాను, ఏమనుకోవద్దు. మరి లతాశ్రీ అంటే ఎవరో, నాకు నువ్వు కనిపించావన్నా అంటున్నారు. చెల్లమ్మ ఎక్కడో కానీ, అదే ఎక్కడో మన శ్రీకాకుళం అయ్యి ఉంటుంది. ఎవరు? లతాశ్రీయా? చెల్లమ్మ మన శ్రీకాకుళం అని అర్థమైంది నాకు, ఎందుకంటే మీరు ఎక్కడో చూసిరా అన్నారు కదా. లవ్ యూరా. డైలీ ఇన్కమ్ ఇంకా నువ్వు స్టడీ ఎంతవరకు చేసావు అన్నా, ఇంకా ఈ షాప్ ఓపెన్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటో చెప్పన్నా. కార్తీక్ అంటే ఎవరు? కార్తీక్ భయ్య, ఇది ఎంత పెద్ద క్వశ్చన్ తెలుసా? ఈ స్టిక్కరింగ్ బిజినెస్ పెడతానని నేను ఎప్పుడు అనుకోలేదు, ఎందుకంటే నాకు ఇది ఇంట్రెస్టే, కానీ నేను ఇందులో దూరుతానని ఎప్పుడు అనుకోలేదు. ఇది యాక్సిడెంట్గా జరిగింది. అది ఒక పెద్ద కథ, ఇందుకన్నాను కదా నా జీవితం నా లైఫ్ అని ఒక వీడియో చేస్తాను, అందులో మీ బుర్ర తినేస్తాను, మామూలుగా ఉండదు. మరి ఇన్కమ్, డైలీ ఇన్కమ్ అంటే ఒకరోజు 1000 వస్తుంది, ఒకరోజు 1500 వస్తుంది, అదృష్టం బాగుంటే 2000 వస్తుంది. ప్రస్తుతానికి బాగుంది. ఇంతకుముందు షాపు బాగా డల్గా ఉండేది, ఇప్పుడు యూట్యూబ్ దయ వల్ల మీ అందరి సపోర్ట్ వలన చాలా బాగుంది. ఇంకేంటి? స్టడీ డిగ్రీ చేసేసాను. డిగ్రీ అయిపోయింది, మళ్ళీ కష్టపడి డిగ్రీ చేసేసాను. అన్న మీరు కొత్త బండి తీసుకోండి ఈ ఇయర్లో. నవీన్ పట్నాయక్. లేదు భయ్య, బడ్జెట్ లేదు. కొత్త బండి అంటే ఇప్పుడు కష్టమే, ఇల్లు కడతానమ్మా, నెక్స్ట్ పెళ్ళి ఉందా, వీటన్నిటి కలిపి 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు అప్పు అయిపోతుంది నాకు తెలుసు. అందుకు ఇప్పుడు బండి తీసుకోను, పెళ్ళి అయిపోయి కొద్దిగా ప్రశాంతంగా అప్పులు తీరిన తర్వాత అప్పుడు ఈఎంఐలో ఒక బండి తీసుకుంటున్నాను. ఈ బండి ఉన్నంత వరకు ఇదే వాడుతాను మ్యాక్సిమం, ఎందుకంటే ఇది నాకు చాలు కంఫర్ట్, నా హైట్కి సరిపోయింది. అసలు ఈ స్టిక్కరింగ్ షాప్ పెడదాము అనే బిజినెస్ ఐడియా ఎలా వచ్చింది బ్రో? అండ్ నీ సక్సెస్కి స్టెప్స్ ఏంటో చెప్పు బ్రో. దిలీప్ రాయ్. ఓకే దిలీప్ భయ్య, ఇది ఐడియా ఇచ్చింది అయితే మా మాయే, అంటే పని నేర్చుకుంది నేనని. కానీ నీకు స్టిక్కరింగ్ అయితే ఇంట్రెస్ట్ కదరా, పునః అది పెడదామా, ఇప్పుడు నువ్వు పెద్దగా నీ హెల్త్ బాగోలేదు కదా, పెద్దగా చేయలేకపోతాను, నీకు ఇది చేద్దాము, నీకు పెట్టుబడి నేను పెడతాను, చేస్తామని మా మాయ సపోర్ట్ చేశారు. ఆయన బిజినెస్ కూడా ఆయనే పెట్టించారు. అప్పట్లో 70,000 80,000 ఎంత అయింది తప్ప, అంటే మొత్తం డబ్బులంతా ఆయనే పెట్టి ఆయనే ఈ బిజినెస్ స్టార్ట్ చేయించారు. ముందు హిరమండలో పెట్టాను, ఆ తర్వాత శ్రీకాకుళం వచ్చేసాను. కానీ స్టార్టింగ్లో అంత సక్సెస్ అయిన బిజినెస్ కాదు నాకు. ఏదో కష్టపడేవాడిని, వచ్చిన వాళ్ళు బాగా చేస్తున్న తమ్ముడు అనే వాళ్ళు, వచ్చిన వాళ్ళు మళ్ళీ రెండోసారి రావడానికి చూసేవాళ్ళు, కానీ స్టార్టింగ్ అంత లేదు. ఇప్పుడు యూట్యూబ్ వల్ల సక్సెస్ అయింది మెయిన్, అదైతే నిజం. మీలో కంటెంట్ ఉండి మాత్రం మీరు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి. యూట్యూబ్ ఇన్కమ్ అంతే. యూట్యూబ్ ఇన్కమా ఎంత అని అడుగుతున్నా, అది అర్థమైంది. అది స్టార్టింగ్ చెప్పాను 17,000 అని, ఆ తర్వాత నుంచి మరి చెప్పలేదు. ప్రజెంటు చెప్పను,
కొద్ది రోజులు అయిన తర్వాత నేనే చెప్తాను, ఎందుకంటే నేనే దాచే మనిషిని కాదు, వీళ్ళకి తెలిసి ఆ విషయం. ఆ, కాకపోతే ప్రజెంట్ చెప్పలేను, ఎందుకంటే పర్లేదు ఇప్పుడు నా అప్పులు తీరుస్తుంది. ఈ అప్పులు తీరిపోయిన తర్వాత ఓపెన్గా చెప్పేస్తాను. ఎందుకంటే యూట్యూబ్ ఇన్కమ్ చెప్తే హ్యాక్ చేయడాలు, లేకపోతే ఇంకా చెప్పకూడదని యూట్యూబ్ ఇన్కమ్ చెప్పకూడదని బోల్డ్ ఇలాంటివి నాకు చాలామంది బుర్ర తినేస్తున్నారు ఫోన్లు చేసి. ఆ, ఒక వీడియో చేశాను కదా 17,000 పడిందని, ఆ తర్వాత చాలామంది సజెషన్స్ ఇచ్చారు, అందుకే డ్రాప్ అయిపోతాను. ఒకరోజు ఖచ్చితంగా నా ఇన్కమ్ ఎవ్రీ మంత్ ఇన్కమ్ కూడా ఎంత వచ్చిందో చెప్తాను. గుడ్ వర్క్ బ్రో. సాయి, లక్కీ సాయి ఎవరో. థ్యాంక్ యూ భయ్యా, సాయి భయ్యా, థ్యాంక్ యూ. ఈయనెవరో నీ క్షేమాన్ని అన్ని అడుగుతున్నారు. ఎలా ఉన్నారు అన్య? బాగున్నారా అన్య? అమ్మ నాన్న అందరూ బాగున్నారా? శివ అడిగినవారు. శివ బాగున్నాం భయ్యా, ఫ్యామిలీ మొత్తం సూపరు. ప్రజెంట్ మీ అందరి అభిమానం సపోర్ట్ వలన ఎక్సలెంట్ కొనం. ఇల్లు కూడా చిన్నగా మళ్ళీ పైన చిన్న కట్టుకుంటాను, పెళ్ళి కూడా సెట్ అయింది. ఈ ప్రజెంట్ ట్రాజడీ నుంచి కామెడీలోకి వచ్చాను, హ్యాపీగా ఉంది. స్టిక్కరింగ్ని ఎందుకు వృత్తిగా ఎంచుకున్నావు బ్రో? గణేష్ చౌదరి అడిగినాను. అంటే నేను ఎంచుకోబడ్డాను, మా మాయ పెట్టించారు. కాకపోతే ఆయన నా మంచి కోసమే చేశారు. ఇది నేను అనుకోకుండా చేరిన జాబ్ ఇది, నేను ప్లాన్ చేసి దిగలేదు అందులోనే. కంగ్రాట్స్ బ్రో. దేనికో తెలియదు. అదే అన్నిటికి కలిపి, యూట్యూబ్కి, పెళ్ళికి, ఇల్లుకి అన్నిటికి కలిపి. థ్యాంక్ యూ భయ్య, థ్యాంక్ యూ. ఈరోజు షాప్ తీయలేదు, 6 days ఎగో పెట్టారు పాపం, ఆ రోజున తీయలేదు. అంటే నేను నిజంగా 10 రోజులు అవుతుంది సరిగ్గా షాప్ తీయట్లేదు. సారీ భయ్య, సారీ, ఏటనుకోవద్దు, సారీయే. దానికి ముందు కూడా అదే, షాప్ తీయడం లేదు, ఏమి తీయట్లేదు. ఈ ఇంటి పని అవుతుంది, ఇంటి పని వల్ల షాప్ తీయడం అస్సలు అవ్వట్లే. ఇంటి పని అయిపోయిన తర్వాత పెళ్లి పనులు స్టార్ట్ అవుతాయి, పెళ్లి పనులు అయిపోయిన తర్వాత పెళ్ళి అయిపోద్ది, పెళ్ళి అయిపోయిన తర్వాత ప్రశాంతంగా షాప్ తీసుకుంటున్నాను. మీరు వైజాగ్లో షాప్ ఓపెన్ చేస్తారా? శైలజ. లేదు, వైజాగ్లో ఉన్న షాప్ ఓపెన్ చేయలేం, ఎందుకంటే నేను ఉన్న షాప్కే సరిగ్గా న్యాయం చేయలేకపోతాను ఈ మధ్యన, ఈ బిజీ వలన వైజాగ్లో చేయలేనమ్మా, సారీ. నువ్వు స్టిక్కరింగ్ ఎక్కడ నేర్చుకున్నావు బ్రో? నేను కూడా నేర్చుకుంటా. పవన్ కళ్యాణ్. నేను స్టిక్కరింగ్ అంటే నేర్చుకునేది ఏంటి లేదు, నేను ఒక షాప్కి వెళ్ళాడిని, ఆ షాప్ పేరు చెప్పను కానీ శ్రీకాకుళంలోనే. అతను నాకు ఎప్పుడు ఏ పని నేర్పించలేదు, నేను యూట్యూబ్లో చూస్తూ నేర్చాను. చేయగా నాకు ఎక్కువ పని వచ్చింది. నాకంటూ ఒక గురువు లేడు. ఎవరో తిట్టారు, వదిలే. ఏడని తిట్టారా? ఘోరంగా తిడితే ఘోరం కాదు, ఒకటే మాట, వద్దులే, బయటకు చదవకు. తిట్టారా? దేనికో మరి. కాదు, ఏదన్నా తప్పు చేసి తిట్టినా పర్లేదండి, సరదా కూడా తిడతాండ్రు ఈ మధ్య నేటు. పోన్లే, ఆయన కదా ఆనందం. నీ యూట్యూబ్ ఇన్కమ్ ఎంత బ్రో? పర్లేదు భయ్య, అప్పులు తీరుస్తుంది. ఇప్పుడు నేను చెప్తాను, ఏదో రోజు ఖచ్చితంగా ఒక వీడియో చేస్తాను, నా ఇన్కమ్ ఇది అని ఇన్వెస్ట్ చేసేది చూసావా, అలా నేను ఖచ్చితంగా ఒక వీడియో చేసి పెడతాను, దాచుకొని ఏదన్నా. నీ వాయిస్ బాగానే ఉంది, బట్ నీ కళ్ళజోడు మార్చు బ్రో. అంత ఘోరంగా ఉన్నాయా? ఇది ఒక్కటే నాకు సూట్ అవుతుంది, నా ముఖంకి ఇంకే అద్దాలు పెట్టినా చండాలంగా ఉంటాయి. ఎలాగంటే పెద్ద ఫ్రేమ్ అయిపోతాను, ఇలా చిన్న ఫ్రేమ్ అయిపోతాను, ఇది ఒక్కటే నాకు సెట్ అయ్యింది. నేను తన్నుకొని ఎత్తుక్కొని సెట్ చేసుకున్నాను భయ్య. మీరు స్టిక్కరింగ్ షాప్లో వర్కర్స్ లేరా? మీకు ఎక్కువ ఎవరు సపోర్ట్ ఉంటారు? లేరు భయ్య, కుర్రోళ్ళు లేరు, ఒక్కడనే చేస్తాను, సరదా తీరిపోతుంది. సిస్టర్ విజయలక్ష్మి. ఓకే సిస్టర్, అమ్మ లేరమ్మా, ఒక్కడిని చేసుకుంటాను, సరదా తీరిపోతుంది. ఇక మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఒకడు కుర్రాడు అడిగాడు, ఆడు కానీ మా రిలేషన్లో ఉన్నారు, వాళ్ళని కానీ పెట్టుకొని బాగా హ్యాపీ రన్ చేసుకుంటున్నాను. ప్రజెంట్ అయితే టార్చర్ పడుతున్నాను, ఒక్కడిని అయిపోయాను కదా, పని ఎక్కువ అయిపోయింది, ఒక్కడిని అయిపోయాను, సరదా తీరిపోతుంది. హోమ్ టూర్ అండ్ పెట్రా, మా కుక్కలు ఉన్నాయి కదా, వీడియో చేస్తాను, మా పుల్లు ఉన్నాయి, వాటి గురించి ఆ హోమ్ టూర్ చేస్తాను. ఇల్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలామంది ఎప్పుడు స్టార్టింగ్ నుంచి హోమ్ టూర్ అడుగుతారు. హోమ్ టూర్ చేసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా మీరు అందరు తిడతారు, ఎందుకంటే మాది యంత్రం విల్లు. అమ్మ ఈ యంత్రం విల్లుకి ఇటు హోమ్ టూర్ చేస్తారని మీరే ఖచ్చితంగా తిడతారు. చూడండి, చేస్తాను హోమ్ టూర్ ఒకటి, అలాగా ఆ వీడియోలోనే మా పెట్స్ గురించి కూడా చెప్తాను, సరదాగా ఉంటాయి ఆడితోటి. నువ్వు చాలా మంచోడివి. లవ్ సింబల్. పండగల దిగి వచ్చావు ప్రాణాలకు. ఎవరురా? సాయి భయ్య, థ్యాంక్ యూ భయ్య. నేను మంచోడు నాన్న, చూసావా, నువ్వు మంచోడివి. మంచోళ్ళకి అందరూ మంచోళ్ళలాగే కనిపిస్తారు భయ్య. బ్రో, నేను నీకు హాయ్ చెప్పిన కారులో నుంచి. అవునా? షాప్ కాడ నువ్వు నాకు హాయ్ చెప్పలేదు. ఓహో, అంటే ఆన్ ది వేలో కారు వెళ్ళిపోతుంటే నాకు ఎలా తెలుస్తుంది అండి, నా షాప్ ముందు రోజు ఎన్ని బళ్ళు వెళ్తుంటాయి, అసలే హైవే పక్కన ఉంటుంది కదా నా రోడ్డు, అందుకే నేను చూడలేదు. చూస్తే హాయ్ చెప్పలేనంత పొగరు నాకు రాదు, చూడలేదు. చూడకపోయేసరికి ఏదో అలా జరిగి ఉంటుంది. చూస్తే మాత్రం నేను షాప్లో పని ఆఫీస్ అయినా హాయ్ చెప్తాను ఖచ్చితంగా. రోజు స్కూల్ పిల్లలు నా ముందు నుంచి వెళ్తుంటారు, సొంత అని పిలుస్తుంటారు, వాళ్ళందరూ హాయ్ చెప్తాను, నాకు గొప్ప ఇష్టం అలాగా. లవ్ మ్యారేజా లేక అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. పెళ్లి డేట్కి మాకు 6 నెలల టైం ఉంది కదా, అందుకు ఇప్పుడు లవ్ చేసుకుంటాం. అడగరా అబ్బాయి, పెళ్ళికి పిలుస్తావు లేదా? ఓడి అమ్మ, అలాగే అడిగారు కదా.
పెళ్ళాను. మీరు కోపంగా అడిగినా సరదాగా అడిగినా నేను పెళ్ళాను. అంత పొజిషన్ లేదు నాకు. మొన్న మా మాయ కూడా అన్నారు పెళ్ళికి సబ్స్క్రైబర్స్ పిలుస్తావేట్రా చాలామంది అడుగుతుంటారు కదా అని. నాకు అంత బడ్జెట్ లేదు భయ్య, ఏటనుకోవద్దు. ఈసారికి నన్ను క్షమించేయండి. నెక్స్ట్. నీకు ఒరియా మాట్లాడడం తెలుసా bro? తెలియదు అస్సలు. 2 మాటలు తెలుసు, అది కూడా మా మాయ మాట్లాడితే విన్నాను. బల్లొచ్చి బతకాయలు అంటే అర్థం చెప్పు. ఉండరా, అంతలో ఏ మాటకి ఏంటి అర్థం తెలియదు కానీ బల్లొచ్చి బల్లొచ్చి అంటే బాగున్నావా, బతకాయలు అంటే తిన్నావా, ఈ రెండే నాకు తెలుసు. హూ టోల్డ్ యూ టు స్టార్ట్ యూట్యూబ్? మై మామ్స్, మా బాలరాజు మాకు చెప్పారని. అర్థమైనట్టు చెప్పు. అవునరా చెప్తున్నాను కదా నెక్స్ట్. నువ్వు వాళ్ళకి అడిగావు మరి అనేసి. తట్టుకోలేరు. అదే అదే కదా. మా మాయ చెప్పారండి, మా మాయ చెప్పారని యూట్యూబ్ స్టార్ట్ చేశాను. మీరు స్టార్ట్ చేయాలా, కంటెంట్ ఉంటే జనాలు బాగా ఆదరిస్తారు. నాలాంటి ఆదరించారంటే ఆదరిస్తారు. నాకు ఆ ధైర్యం వచ్చింది జనాల మీద. మా యూట్యూబ్ ఛానల్ని యూట్యూబ్ ఛానల్ పెట్టు బ్రో. ఓకే అర్థమైంది. వాళ్ళ యూట్యూబ్ ఛానల్ని నా ఛానల్లో ప్రమోషన్ చెయ్యాలి. ఓహో. ఒకసారి వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి. 9959329350 నెంబర్ ఉంది కదా, దానికి వాట్సాప్ మీ ఛానల్ లింక్ పెట్టేసి ప్రమోషన్ అనేసి పెట్టారనుకో, డబ్బులు అయితే తీసుకోను. కాకపోతే మీ ఛానల్లో కంటెంట్ బాగుంది, దానివల్ల ఒకటి జనాలకి మీ కంటెంట్ ఉపయోగపడాలి, లేదంటే ఎంటర్టైన్మెంట్ చేయాలి. ఆ రెండింటిలో ఏదైనా మీ కంటెంట్లో నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. అదేది కన్ఫర్మ్, డబ్బులు అయితే తీసుకోను. నెక్స్ట్ బ్రో లైవ్ పెట్టు బ్రో, మా ఫ్యామిలీస్ అంతా మాట్లాడదాం. అవునా, పెడతాను లైవ్ పెడతాను. ఇంకొక నెల 2 నెలలు అయిపోతే కొద్దిగా ఫ్రీ అవుతాను కదా, అప్పుడు ఏదో రోజు ఈవినింగే 6కి అలా లైవ్ పెడతాను. నాకు అది ఎలా పెట్టాలో తెలియదు, ముందు అది ఎలా పెట్టాలో తెలుసుకొని పెడతాం లైవ్ పెడదాం. బ్రో ఒక కొత్త బైక్ కొనుక్కో బ్రో, నీ బండి పాతదైంది. అవును, నా బండి బాగా పాతదైపోయింది. కానీ ఈ మధ్యన ఒక 4,000 పెట్టి దానికి పాపం రిపేర్ చేయించి కొత్తగా చేసుకున్నాను. అదే వాడుకుంటున్నాను. నా రేంజ్కి అది చాలా ఎక్కువ, అసలు చాలు నాకు. ఎలా ఉన్నావు బ్రో? నేను నీ షాప్కి రావాలనుకుంటున్నాను కానీ అవ్వడం లేదు బ్రో. పోన్లే భయ్య, ఏదో ఒక రోజు మనం కలుద్దాం, ఖచ్చితంగా కలుస్తాం. మీకు రావాలని ఉంది, మీరు రావాలని నాకు కూడా రాసి ఉంటే, నా అంత అదృష్టం నాకు ఉంటే ఖచ్చితంగా మీరు ఎప్పుడో వస్తారో కలుద్దాం. బాగున్నాను ప్రజెంట్. అన్న నీ జీవితంలో ఎక్కువ డబ్బులకి ఏ స్టిక్కరింగ్ చేసావు? ఎక్కువ డబ్బులుగా పెద్ద పనులు చేసినప్పుడు ఎక్కువ డబ్బులు వస్తాయి. ఏవి బస్సులు గట్రా చేస్తాను కదా. కాకపోతే ఎక్కువ డబ్బులు పోతుంటాయి నాకు జనాల మీద. వస్తుంటారు 500ది 400 ఇచ్చి వెళ్ళిపోతుంటారు, మాకు మడకి తీసుకుంటున్నాం. అలాగే ఎక్కువ డబ్బులు పోతుంటాయి వచ్చిన కన్నా. నీ బయోగ్రఫీ చెప్పన్నా. అది చాలా పెద్ద కదా, నా ట్రాజిడీ మొత్తం వీళ్ళకి తెలుసు. చేస్తాను ఏదో చూడండి, ఎంతమంది అడుగుతుంటారు కదా, నా బయోగ్రఫీ చెప్తాను. పురా మాతృదేవ బావ అమ్మవాడు గారి వేదం ఇలా సినిమాలన్నీ నీ దాంట్లో ఉన్నాయి అంటారు. అంత ఏడిపించేస్తాను చూడండి, ఉంటుంది మీకు. 200K సబ్స్క్రైబర్ అయ్యారు కదా, కుదిరితే ఒక 10 మందికి భోజనం పెట్టన్నా. 10 మందికి ఏంటి, ఇంకా ఎక్కువ మందికి నీ పెళ్ళిలో పెడతా అంటే అని ఎక్కువ మందికి పెడతా అని చెప్పి తప్పించుకోవద్దు. ఉండరా కంప్లీట్ అవ్వలేదు ఇంకొందా. నీ పెళ్ళికి పిలు అన్న వస్తా, అట్లీస్ట్ అడ్రస్ పెట్టు, గిఫ్ట్ పంపిస్తా. గిఫ్ట్లు గట్రా వద్దు భయ్య, మీరు గిఫ్ట్ పంపిస్తాం అన్నా చూసావా, అదే నాకు చాలా అదృష్టం. అసలే చాలా హ్యాపీ. మీరు రూపాయి కూడా నాకు పంపించక్కర్లేదు. చాలామంది అడుగుతున్నారు గిఫ్ట్ ఇస్తాము నీ పెళ్ళికని, అది నాకు చాలు, ఆ మాట చాలు నాకు. రెండోది 10 మందికి భోజనం అన్నారు కదా, అది నేను ప్లాన్ చేస్తున్నాను. అది అందరూ చేసే విధంగా కాకుండా ఖచ్చితంగా మనుషులకి పెడతాను, రోడ్ సైడ్ కుక్కలు గట్రా ఉంటాయి కదా వాటికి పెడతాను. నాకు అవి కూడా ఇష్టమేనే. భోజనాలు చుట్టాలకి బంధువులకి ఫ్రెండ్స్కి పెడతానులేండి, దీనికి అది లెక్కలేదు. ఖచ్చితంగా పెడతాను, భోజనం పెడతాను. అన్న నీకు మంత్కి ఎంత ఇన్కమ్ వస్తాయి అన్న? షాప్ నుండి యూట్యూబ్ నుండి పర్లేదు అప్పులు తీరుస్తుంది. షాప్ నుండి 20, 25, 15 చెప్పలేం. ఆ నెల ఎలా ఉంటుంది అనేది ఎండింగ్ అయిన వరకు చెప్పలేం ఎలా ఉంటుందో. అదనమాట. ఒక్కడిని కదా, ఎక్కువ చేయలేకపోతాను. అన్న మీ పెళ్ళి ఎప్పుడు అన్న? ప్లీజ్ చెప్పన్నా. మార్చి 6 నా పెళ్ళి. అన్న నీ పెళ్ళి ఎక్కడ, ఎప్పుడు? నా పెళ్ళి మా ఇంటి దగ్గరే. ఎంత కష్టపడి అప్పులు సపోర్ట్ చేసుకుని ఇల్లు కట్టుకుంటున్నాను కదా, అందుకే మా చుట్టాలకి ఫ్రెండ్స్కి నా సర్కిల్లో ఉన్న వాళ్ళందరికీ నా ఇల్లు తెలియాలని ఇంటి దగ్గరే పెళ్లి పెట్టుకుంటాను. ఇంటి దగ్గరే వాకల వరుస జగన్ అనుకోవాలి. వాట్ ఈజ్ యువర్ నేమ్? సంతోష్. కురుమోజ్ సంత్ నా పేరు. లవ్ ఫ్రమ్ కర్ణాటక. లవ్ ఫ్రమ్ మై హార్ట్ భయ్య. చాలామంది కర్ణాటక నుంచి అలాగే పెడుతుంటారు. కర్ణాటక నుంచి, కామారెడ్డి, తెలంగాణ, కువైట్ అటు నుంచి పెడుతున్నారు. లవ్ యూ మీ అందరికీ. ఎవరో మీ అన్నయ్య. మా మరదలు ఎలా ఉంది తమ్ముడు అని అడుగుతున్నారు. అన్నా హ్యాపీ. ప్రజెంట్ యూట్యూబ్ వలన నేనెంత హ్యాపీయో, నా యూట్యూబ్ చూసి వాళ్ళు కూడా అంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మీ అందరి దయ వల్ల జరుగుతుంది దాంతో. నాన్న లవ్ స్టోరీ పండిట్ అన్న. నాన్న లవ్ స్టోరీ పండిట్ అన్న
పండిట్ నాన్న పెట్టండి పెట్టండి అయ్యి ఉంటదేమో. నాన్న లవ్ స్టోరీ పెట్టండి నాన్న అన్నాడా ఇట కొంపేసి. మా నాన్నకు లవ్ స్టోరీలు ఇటు ఉండవండి. నేనే అంతో కొంత ఎదవను కానీ మా నాన్న చాలా మంచోళ్ళు. కొత్త బైక్ మా డాడీ కొంటారంట, ఏ బైక్ బెస్ట్? హోండాలో చెప్పు బ్రో. అంత లేదు. నా బండికే నేను ఏది కొనాలి తెలియక ఏదో ఒకటి కొని తిరిగేస్తాను. నాకు ఆ మోడల్ కానీ బండి ఏది కొంటే బెటర్, మైలేజ్ గీలేజ్ అసలు ఏటి ఐడియా లేదు నాకు. బండి ఏదైనా సరే నాకు బండే. 100 రూపాయలకి 10,000కి సెకండ్ హ్యాండ్లు కొన్నా 2-3 లక్షలు పెట్టినా నాకు అది బండి ఇది బండి. నాకు ఆ తేడాలు ఏంటి తెలియదు. నిన్ను పెళ్ళయిందా? ఆ? నేను పెళ్ళయిందా? నాకు పెళ్ళి అయింది అది. నేను మరి అవునులే, అలాగే అడిగా. అందరూ ఒకలాగా చదువుకుంటారు, అందరూ ఒకలాగా టైప్ చేయగలరు. అవును ఇంకేదో అభిమానం మీద టైప్ చేశారు, అదే గొప్ప. థ్యాంక్ యూ. పెళ్ళి అవ్వలేదు భయ్య, ఇంకా మార్చి 6న పెళ్ళి. నీకు కంగ్రాట్స్ చెప్తున్నారు యూట్యూబర్లో. అదే యూ గాట్ 200K సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు. థ్యాంక్ యూ భయ్య, మీ అందరి వల్లే జరిగింది. లేకపోతే స్టిక్కరింగ్ షాప్ వాడికి 2 లక్షల సబ్స్క్రైబర్స్ అంటే మాటలా, మీ అందరి అభిమానం వల్లే జరిగింది అది. ఇది నేను చెప్పడానికి అవ్వదు, సింబల్ పెట్టారు. లవ్ సింబల్ పేరు చెప్పు. శ్రీను, పల్లి శ్రీను. పల్లి శ్రీను భయ్య, లవ్ యూ టూ. మళ్ళీ ఎందాడికి వచ్చిన బ్రో, నువ్వు ఎప్పుడైనా లవ్ చేసావా? చేశాను, అది కూడా ఒక వీడియో చేయొచ్చు, అన్ని చేశాను. ఉంటాయి జీవితం అయిన తర్వాత ఆటోగ్రాఫ్ సినిమాల రవితేజ చేశారు చూడండి, వాళ్ళకి అందరికీ ఉంటాయి లవ్ స్టోరీలు. ఉన్నాయి. మేము నీ పెళ్ళికి రావచ్చా అన్న? రావచ్చా అంటే నేను దానికి ఏంటి చెప్పలేను భయ్య. నాకు అంత బడ్జెట్ లేదు, వచ్చిన వాళ్ళని కాదనలేను. కానీ 600 మంది ఎస్టిమేషన్ వేసుకున్నాను, వాళ్ళకే ఇంకా కరెక్ట్గా వచ్చిన వాళ్ళకి మర్యాద చేసుకుంటే నాకు అదే గొప్ప. నేను అది ఫిక్స్ అయిపోయాను. నెక్స్ట్ మన సబ్స్క్రైబర్స్కి అందరికీ ఏదో రోజు నేను ఇన్వైట్ చేస్తాను, మంచిగా చేద్దాం. మెయిన్ నా అప్పులు తీరిపోతే అదే నాకు కొద్దిగా ఫ్రీ అవుతాను అనమాట. యువర్ వీడియోస్ ఈజ్ వెరీ ఎక్సలెంట్. ఈజ్ కాదు, ఆర్ రావాలి. సర్లే, వీడు పెద్ద ఇంగ్లీష్ మాస్టర్ వీడు. సర్లే చెప్పు. థ్యాంక్ యూ. ఎవరి పేరు? అమర్ భయ్య. థ్యాంక్ యూ భయ్య. స్టిక్కరింగ్ గివేవే ఏమైనా ప్లాన్ చేయన్నా? స్టిక్కరింగ్ గివేవే అంటే వేస్ట్. ఇప్పుడు హీరోలు, దేవుళ్ళు, నార్మల్ బొమ్మలు ఇవన్నీ అందరికీ నచ్చవు కదా. అలా కాకుండా గివేవే అయితే ఇస్తాను, ఏదో ఒకటి మంచిదిగా ఐటమే, ఏమైనా పనికి వచ్చినాయి ఇలా బ్లూటూత్ కానీ ఏమన్నా అలాంటివి ఏమైనా ప్లాన్ చేస్తాను. అడ్వాన్స్ హ్యాపీ మ్యారేజ్ బ్రో. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. మ్యారేజ్ డే మ్యారేజ్ లైఫ్ ఏరా, ఏదైనా సరే. థ్యాంక్ యూ. యూట్యూబ్ లైవ్ బోర్ బ్రో, సారీ అంటే వాళ్ళు అలాగే పెట్టారు. బోర్ అంటే బ్రో అని పెట్టిపోయి అందరూ ఒకలా టైప్ చేస్తారు, అందరూ అలా చదువుకుంటారా, ఏదో అభిమానం చేస్తుంటారా, అది చాలు. లైవ్ పెడతాను ఏదో రోజు పెడదాం. నేను నిన్ను సబ్స్క్రైబ్ చేయలేదు అన్నయ్య, కానీ నీ మాటలు వినడం నాకు చాలా ఇష్టం. నీ మాటల కోసమైనా ఒక వీడియో చేయి చాలు. ఓహో, లవ్ యూ భయ్య. శ్రీను భయ్య, ఎస్కే శ్రీను భయ్య. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా నా మాటలు మీకు నచ్చాయి అంటే ఏదో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు, చేసుకోకపోయినా సరే నన్ను అభిమానిస్తాను చూసారా, అది నాకు చాలు. థ్యాంక్ యూ. నిజమే బ్రదర్, మొన్న ఫెస్టివల్కి ముందు సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో మిమ్మల్ని చూసా, బట్ మాట్లాడే టైం లేక వెళ్ళిపోయా. అర్రే శ్రీనివాస్ భయ్య, పలకరించాల్సింది. నేను పలకరిస్తే నేను ఖచ్చితంగా మాట్లాడుతాను. అంటే కొంచెం ఒక మాట సిగ్గుపడిపోతాను, కానీ ఏదో ఒక మాట అయినా మాట్లాడుతాను. ఒకళ్ళు మాట్లాడకుండా నేను రిటర్న్ అయిపోయాను అనుకో, ఇంటికి వచ్చిన తర్వాత బాధపడతాను. అరే అతను పలకరించాడు మాట్లాడలేకపోయాను అనేసి నాకు బాధ వేస్తుంది. ఎక్కడైనా కనబడితే ఎవరైనా పలకరించండి, నేను పలకరిస్తాను. నేను పెద్ద హీరోనా స్టార్నా, ఖచ్చితంగా పలకరిస్తాను. ఎలాంటి వాతావరణం ఉన్నా సరే, బట్టలు ఎలాగున్నా, నేను ఎలాగున్నా సరే పలకరించండి, నేను పలకరిస్తాను. షాప్ పెట్టడానికి ఏమైనా హెల్ప్ చేస్తావన్నా? లేదు భయ్య, నేను హెల్ప్ చేసే పొజిషన్ లేను. ఇప్పుడిప్పుడే నేనే కొంచెం బయటపడతాను అప్పుల చప్పుల నుండి. సలహాలు ఇవ్వగలను, సాఫ్ట్వేర్ ఎలా వాడాలి అనేది వీడియోలు చేసి నేర్పించగలను, కానీ డబ్బుల సపారంగా అయితే చేయలేను భయ్య అనుకోవద్దు. మీది లవ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్, పక్కా అరేంజ్ మ్యారేజ్. మా దుర్గారావు బాగా సెట్ చేసేది ఈ సంబంధం. వాళ్ళు మాకు నచ్చారు, మేము వాళ్ళకి నచ్చాము, అలా అరేంజ్ మ్యారేజ్. కంగ్రాచులేషన్స్ ఫర్ 200K సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ భయ్య. భయ్యనా సిస్టరా? భయ్య. థ్యాంక్ యూ మహేంద్ర భయ్య. థ్యాంక్ యూ. స్టార్టింగ్ డేస్ ఆఫ్ యువర్ షాప్ అండ్ యువర్ షాప్ జర్నీ. షాప్ జర్నీ అంటే ఘోరంగా ఉంటుందిలే. స్టార్టింగ్ నుంచి చెప్పాలంటే అది పెద్ద కథ అయిపోద్ది. సింపుల్ చెప్పేస్తాను. స్టార్టింగ్ అయితే బిజినెస్ డల్గా ఉండేది. యూట్యూబ్ ఛానల్ వల్ల నా బిజినెస్ బాగా డెవలప్ అయింది. కాకపోతే నేను ఎప్పుడూ డబ్బులు చూసుకోను. ఒక బండి నా దగ్గరికి వచ్చిందంటే ఈ బండి వల్ల నాకు 1000 వస్తుందా, 1500 వస్తుందా, 500 వస్తుందా, 300 వస్తుందా ఎప్పుడు చూడను. కస్టమర్ ఇచ్చిన పని ఆయనకి తృప్తి కలిగిందా లేదని చూసుకుంటున్నాను. అందుకు నా దగ్గరకు ఒకసారి వచ్చిన కస్టమర్స్ కూడా మళ్ళీ రావడానికి ట్రై చేస్తారు. వీలుంటే ఒకరోజు నేను షాప్ తీయకపోయినా సరే నా కోసం వెయిట్ చేసి మరి వస్తానంటే మెయిన్ అదే, డబ్బులు చూసుకోను. పెద్ద జర్నీ అంటే పెద్ద కథ అది, తర్వాత మాట్లాడుతాను, ఇంకో వీడియో చేస్తాను.
దమ్ము ఉంటే నువ్వు ఈ క్వశ్చన్కి సమాధానం చెప్పురా. ఆ, అడుగుతున్నాడు ఒక అన్న. ఆ. ఆహా. అన్న నీ ఫస్ట్ లవ్ ఎవరు అంటే ఇది క్వశ్చన్ ఎందుకంటే ఓ, అది కూడా ఫస్ట్ అడిగింది నువ్వు, దమ్ము ఉంటుంది నువ్వా? నాది అది పాప మా అన్నది కాదు. ఓకే ఓకే. అన్న నీ ఫస్ట్ లవ్ ఎవరు? నా ఫస్ట్ లవ్వా చెప్పలేను, దెబ్బలు కాసేస్తున్నా. ఇంట్లో వాళ్ళు, మా చుట్టాలు, ఆలు వీళ్ళు ఒకటి కాదు, దెబ్బ అయిపోతాను. ఫస్ట్ లవ్ ఎవరు చెప్పను. లవ్ యూ బ్రో. లవ్ యూ టూ బ్రో. సుధీర్. సుధీర్ భయ్య లవ్ యూ టూ. ఈ సెల్లో వాటి చేతులు అడ్డగా. నువ్వు స్టిక్కరింగ్ ఎందుకు చూస్ చేసుకున్నావు అన్న? బై మిస్టేక్, అనుకోలేదు. నేను ఎప్పుడు ఈ ఫీల్డ్లో దిగుతాను అనుకోలేదు. నాకు ఇష్టమే, మళ్ళీ స్టిక్కరింగ్ అంటే నాకు ఇష్టమే. అది మనం ఏదైనా సరే నచ్చిన పని చేస్తే బాగుంటుంది కదండి, అలా కుదిరింది. కాకపోతే యాక్చువల్లీ ఇది నా ఐడియా కాదు, మా మాయ ఇచ్చిన ఐడియా. అన్న మాది నెల్లిమర్ల. నేను నీకు బిగ్ ఫ్యాన్ అన్న. మా సైడ్ వస్తే ఒక సెల్ఫీ ఇవ్వన్నా. వడ్డీ అమ్మ సెల్ఫీ ఏంటి నాకు సెల్ఫీ అడుగుతాను అంటే ఎంత అభిమానం నేనంటే. కానీ సినిమా హీరోనా లేకపోతే కనీసం ఒక చిన్న సెలబ్రిటీని కూడా కాదు, అయినా సరే అడుగుతానంటే థ్యాంక్ యూ. నెల్లిమర్లు ఎప్పుడు వచ్చినా నేను అటు రాను. మెయిన్ నేను మా ఊరు వదిలే ఇప్పుడు వెళ్ళను ఎక్కడికి. ఒకళ్ళు ఎప్పుడైనా వస్తే నన్ను ఒక వీడియో చేస్తాను కదా, నేను కలుద్దాం, సెల్ఫీ ఏంటి, పార్టీ కూడా ఇస్తాను. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. నేను పీపీఎఫ్ R15V4Mకి చేయించుకోవాలనుకుంటున్నారంట. హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వస్తున్నారట. వద్దు ఎప్పుడు అంటున్నారు, అడ్రస్ చెప్పమంటున్నారు. వద్దన్నా వద్దు, హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వద్దు. హైదరాబాద్లో కుప్పల మంది ఉన్నారు చేసిన వాళ్ళు. మీరు పీపీఎఫ్ కోసం ఇంత దూరం రావద్దు, అంత స్ట్రగుల్ అవ్వద్దు. నా దగ్గరికి దూరం చూస్తామని వాళ్ళందరికీ నేను అదే చెప్తున్నాను, దూరం నుంచి అది రావద్దన్న. ఎందుకంటే ఇప్పుడు నేను చేసిన పని ఇటు ఈ ప్రపంచంలో ఎవ్వరు చేయని పని కాదు. మన ఇండియాలోనే, ఆంధ్రాలోనే, మన ఊర్లో ఎవ్వరు లేని పని కాదు. చాలామంది చేస్తుంటారు. మరీ లాంగ్ అయితే వద్దన్న. ఒక 50 కిలోమీటర్లు, మహా అయితే 100 కిలోమీటర్లు పర్లేదు. కానీ మరి హైదరాబాద్ నుండి అంటే మీ అభిమానంకి థ్యాంక్ యూ సో మచ్. కానీ అంత దూరం నుంచి రావద్దన్న. మళ్ళీ నువ్వు చెప్పలేని క్వశ్చనరా. నీ ఎక్స్ లవ్ గురించి చెప్పు బ్రో. ఎక్స్ లవ్లు అంటే చూడండి 2-3 ఉంటాయి. ఓపెన్ అయిపోయాడు ఫ్లోలో ఓపెన్ అయిపోయినా. కానీ అవి చెప్పలేం, వీడియోలో చెప్పలేం. మా ఆవిడతో చెప్పుకుంటున్నాం. ఇవి నాకు ఉన్నాయి ఇంతకుముందు సరదాగా లవ్ స్టోరీలు. ఏవో స్కూల్ టైము, కాలేజ్ టైము, డిగ్రీ టైం వాళ్ళకి ఉంటాయి కదా, ఎవరికైనా ఉంటాయి. అలా చిన్న చిన్న లవ్ స్టోరీలు ఉన్నాయి. అవి వీడియో ముందు చెప్పను, బాగోదు. వాళ్ళు చూసారనుకోండి ఎగిరి తంతారు నాకు. నా బైక్కి స్టిక్కరింగ్ కావాలన్నా చేస్తాను భయ్య. నా బండికే నేను చేసుకోలేకపోతాను. అలాగ అయిపోయింది నా ఈ పెళ్లి పని, ఇంటి పని వలన. చేస్తాను, రండి షాప్కి రండి. ఏప్రిల్, మార్చి నుంచి చేద్దాం. లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ కడప. అంతే. ఓహో, కడప నుంచి నీకు లవ్ సింబల్ ఇస్తున్నారు, లవ్ చెప్తున్నారు. నేను కూడా కడప వాళ్ళందరికీ లవ్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. మన మంచి మనకు కాపాడుతుంది. లైఫ్లో బాగా సెటిల్ అయితేనే పెళ్లి చేసుకో, కష్టపడి బ్రతుకు. ఈ సోషల్ మీడియా మీద ఆధారపడకు, కష్టం నమ్ముకొని బ్రతుకు. లేదు, ఇప్పుడు యూట్యూబ్ నుంచి నాకు నెలకి 10-15 లక్షలు వచ్చినా సరే నేను నా షాప్కి వెళ్ళి రోజుకి 1000 రూపాయలు, 1500, 500 కోసమే కష్టపడతాను. ఎందుకంటే అదే నాకు శాశ్వతం. ఈ యూట్యూబ్ ఇన్కమ్ అనేది ఎప్పుడు అయిపోద్దో, ఎంత వస్తుందో, వీటి మీద నేను డిపెండ్ అయ్యలేను. ఒకటి, నా అప్పులు తీరిన వరకు యూట్యూబ్ ఇన్కమ్ మీద నాకు ఒక హోప్ ఉంది, వస్తే బాగుంటుంది, రావాలని ఆశ అయితే పడతాను. ఎప్పుడైతే నా అప్పులు తీరిపోతాయో యూట్యూబ్ ఇన్కమ్ మీద అయితే నేను దాని మీద చేరబడి ఉన్నాను. ఈ రెగ్యులర్ నా పని చేసుకుంటున్నాను. ఎప్పుడు నా కష్టాన్ని నేను నమ్ముకున్నాను. నాకు ఈ షార్ట్ కట్లు ఇవన్నీ ఎప్పుడో నిలబట్టేసి ఏదో చేసి ఉద్ధరించేసి అనేది నాకు నమ్మకం లేదు. అన్న నువ్వు పెళ్ళి ఎక్కడ చేసుకుంటావు? మీ ఇంటి దగ్గరేనా? ఎందుకంటే మీరు పిలవకపోయినా పెళ్ళికి వస్తాం. అన్న అలా పిలవకపోతే వచ్చేస్తారంటే నాకు దెబ్బ అయిపోతుంది అన్న. ఎందుకంటే ఎస్టిమేషన్ 600కి వేస్తామా పెళ్ళికి ఎంతమంది వస్తారని. వంట మ్యాచ్ కాదు, చింతల శైలు చింతల. ఓహో, సిస్టర్. అమ్మ చూడు, ఇప్పుడు మేము 600 మందికి ఎస్టిమేషన్ వేసుకుంటామా, ఒక 50 మందికి ఎక్కువ వంట మ్యాచ్ వండుతారు. అలా కాకుండా మీరు పిల్లకుండా ఎంతమంది వచ్చారు అనుకో, నాకు జడ్జినాడు జనాలు అయిపోద్ది. నేను ఏడు చేయగలను. అప్పుడు మీకు పెట్టలేను, వచ్చిన వాళ్ళకి పెట్టలేను. నాకు సరదా తీరిపోద్ది. నాకు అర్థమైపోయింది. నువ్వు ఆన్సర్ చెప్పలేవు దీనికి కూడా. ఏంటది బ్రో? నీ ఫస్ట్ క్రష్ పేరేంటి? క్రష్లు గట్రా ఉండవు భయ్యా. మేము 90లో పుట్టాం కదా, అప్పుడు మాకు ఆ పదమే తెలీదు. ఫస్ట్ లవ్వే. అమ్మాయిని చూసామా, నచ్చిందా, లవ్ చేసామా. మా నవ్వులు కూడా ఎలా ఉంటాయి అంటే వెళ్ళి మాట్లాడడం, చెప్పడం అలాగ ఉండేవి కాదు. వెళ్ళి అక్కడ అమ్మాయి ఉంటే ఇక్కడ నుంచి చూసుకొని ఆనందపడేవాళ్ళం. అదే లవ్ అనుకునేవాళ్ళం. ఫ్రెండ్స్ వరకు చెప్తాం. దొంగ ఫ్రెండ్స్ ఉంటారు కొంతమంది, దొంగ నా కొడుకు లాలి చెప్పం, గొప్ప డేంజర్. ఊరల్లో చాటేస్తారు. ఎవరో ఒకరిద్దరికి చెప్తాం అంతే. అమ్మాయికి మాత్రం అసలు చెప్పం. దానికి పెళ్ళి అయిపోయినా చెప్పం.
ఈ షార్ట్ పెట్టింది 1K సబ్స్క్రైబ్ ఫాస్ట్గా అవ్వాలని. ఏది పెట్టారో తెలియదు నాకు. ఓహో అలా కాదు భయ్య, అంటే ఇంకా అప్పటికి 1K సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారన్నమాట 200K అవ్వడానికి. ఓహో ఆ షార్ట్ పెట్టగానే వచ్చేస్తారు అనుకుని పెట్టినని ఆశపడతాను. అలాగే ఎప్పుడు ఆశపడలేదన్న. నాకు 2,000 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు అంతే ఆనందపడ్డాను. ఈ 2 లక్షల సబ్స్క్రైబర్ అయ్యారా, ఇదంతా నాకు బోనస్ కిందే. నేను ఇంకా ఆశపడడం లేదు, నాకు ఎంత వచ్చినా చాలు. షాప్కి వెళ్ళి 100 రూపాయలు సంపాదించిన రోజు హ్యాపీ, 1000 రూపాయలు సంపాదించిన రోజు హ్యాపీ. నేను ఎప్పుడూ తృప్తిగా ఉంటాను, ఆశపడను. సబ్స్క్రైబర్ కూడా కావాలని ఎప్పుడు నేను వీడియోలు చేయలేదు. వీడియోలు చేశాను, మీరు అభిమానం మీ అందరూ వచ్చారు అంతే తప్ప మీరు సబ్స్క్రైబర్ పెంచుకొని పెద్ద ఛానల్ అనిపించుకొని ఈ ప్రమోషన్లు కట్ చేసి డబ్బులు సంపాదించి ఆ ఆలోచనే నాకు లేదు. ఫర్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్. 1 మిలియన్ ఎప్పుడు అయ్యారు భయ్యా? ఆల్ ది బెస్ట్ రా, ఆహా కంగ్రాట్స్. అవ్వబోతున్నారనా ఏమో, నాకు మొన్నటి వరకు నా ఛానల్ ఒకటి సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకున్నాను. 15,000 మంది అయినప్పుడు నాకు ఆశ్చర్యం అయ్యింది. అలాంటిది ఇప్పుడు 2 లక్షలు అయ్యారు, చాలా హ్యాపీ. 1 మిలియన్ కూడా అయితే హ్యాపీ కానీ అవ్వాలి అని అయితే కోరుకోను, అది ఆశలాగా ఉంటుంది. అయితే హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఎవరో మీ ఫ్రెండ్లా ఉన్నాడురా. ఒరే సంతు, నేను చాలాసార్లు వచ్చాను రా, నాది సేమ్ బైక్, NS 200 బైక్. నీ షాప్కి ఎప్పుడు వచ్చినా నువ్వు ఉండవు. నేను వైజాగ్లో జాబ్ చేస్తున్నాను, మా ఆఫీస్లో నీకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. కానీ నువ్వు ఎప్పుడు బిజీయేరా. నాది రాఘోల్ బీసీ కాలనీ అంటారా. ఓహో మా రాఘోల్ భయ్య ఎవరో రాకింగ్ బ్రో. ఓకే అడ్వాన్స్ హ్యాపీ మ్యారీడ్. ఎక్కడ మాడారు? ఆఫీసులో ఫ్యాన్స్ అంటే నా వీడియో చూస్తుంటారు అంతే. నాకు ఫ్యాన్స్ ఉండడానికి నా మొహం నేను హీరోనే. థ్యాంక్ యూ భయ్య. చేద్దాం. మహేష్ కూటుకొప్పల. ఓకే కూటుకొప్పల మహేష్. ఓకే భయ్య చేద్దాం, మన బండికి చేద్దాం. థ్యాంక్ యూ, లవ్ యూ. మీ ఆఫీసులో అందరికీ అడిగానని చెప్పు. థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ అండి. మీ హౌస్ వీడియో కావాలి బ్రో, పెడతాం మెజర్మెంట్స్తో సహా. ఏట్లేదు, మా ఇల్లు పెద్ద తాజ్మహల్ కాదు. మెజర్మెంట్ చెప్తే మీరే వద్దు అంటారు తర్వాత వీడియో. 20x22 అండి, చిన్న ఇల్లు. కాకపోతే అందం కట్టుకోవడము. ఒక వీడియో చేస్తాను, మీరు వద్దన్నా నేను చేస్తాను. ఎందుకంటే ఇంత అప్పులు చేసి కట్టుకున్నాం కదా, మా ఇల్లు చూపించాలని నాకు ఒక ఆశ ఉంది. చేస్తాను. అన్న నీకు రోజుకి ఎంత మిగులుతుంది? నాకా ఒకరోజు 1000 రూపాయలు మిగులుతుంది, ఒకరోజు 500 మిగులుతుంది, ఒకరోజు 1200 అంతే. కుర్రోడు లేడు కదా, అందుకు నేను ఒక్కడనే కష్టపడతాను. నా కష్టంకి తగిన ప్రతిఫలం వస్తుంది. కుర్రోడు ఉంటే వాడి మీద ఒక 300 200 ఎక్స్ట్రా మిగులుతుంది అంతే, ఆ జీతం ఇవ్వగా. ఫన్నీ కామెంట్. ఫన్నీ అంటే ఫన్నీ కాదు బ్రో. సైకిల్కి స్టిక్కర్స్ చేస్తావా? చేస్తాను, చెప్పాను కదా. సైకిల్ నుంచి విమానం వరకు దేనికైనా స్టిక్కరింగ్ చేస్తాను. ఈ మధ్యన చేయట్లేదు, ఈ మాట్లాడినట్టువే ఇటు షాప్ తీయట్లేదు అంటే మరి చేయలేం ఈ పెళ్లి పనుల వల్ల. చేస్తాను భయ్య, మీరు లోకల్ అయితే రండి, సైకిల్ చేస్తాను. బ్రో మీకు పలాస తెలుసా? ఎందుకు తెలియదు, మా పలాసలో మా సర్దుగడ ఉన్నాడు, పలాస అని పిలుస్తాం అడిగి. మా ఫ్రెండ్ ఆడు, ఈ వీడియో ఆడు చూస్తే వాడికి ఎందుకు కామెంట్ పెడితే బాగుంటుంది. తెలుసు పలాసలో దగ్గరలో బాతుపురం మా చుట్టాలు కూడా ఉన్నారు. పలాస వస్తాను కూడా ఈ మధ్య. మళ్ళీ వెళ్దాం రా, చెప్పడానికి వెళ్ళినప్పుడు వెళ్దాం. గివ్ అవే పెట్టన్నా? గివ్ అవే పెడతాను. ఏం పెడతానో ఏది ఇస్తానో చెప్పలేను కానీ గివ్ అవే ఒకటి చేస్తాను. అన్న మీరు ఏం చదువుకున్నావు చెప్పవా? నేను డిగ్రీ ఆర్ట్స్ కాలేజ్, మా శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ చేశాను, BA. పెళ్లి లైవ్ ఇవ్వండి. మంచి కామెంట్ ఇది. పెళ్లి లైవ్ ఇవ్వాలంటే పెట్టివచ్చు, ఏముంది, అన్లిమిటెడ్ 5G కాబట్టి లైవ్ పెట్టివచ్చు. కానీ నా పెళ్ళి ఎవరు చూస్తారండి? ఇక పెళ్ళంతా అయిపోయిన తర్వాత వీడియో అలాగే తీస్తాను, యూట్యూబ్ ఛానల్లో పెడతాను. కాకపోతే లైవ్ పెట్టినంత నా వీడియో పెళ్ళి చేయటం ఉంటుంది. బోర్ కొట్టేస్తుంది, మీకు చూసిన 5 నిమిషాలకి బోర్ కొట్టేస్తుంది లైవ్ పెడితే. బ్రో స్కూల్లో ఎవరినైనా లవ్ చేసావా? చేశాను. పేరు నోటి ముందే వస్తుంది కానీ చెప్పలేము. కన్యాసం నీకు చేశాను, ఎవరికి చెప్పనది, మా వాళ్ళకి తెలుసు అంతే. వదినమ్మని ఎప్పుడు చూపిస్తావన్నా? పెళ్లి రోజు బోల్డ్ వీడియోలో కనబడింది. కొంత పెళ్లి కూతురులో లేదంటే పిల్ల. మా ఆవిడ చాలా వీడియోలు ఉందన్న, పెట్టాను నేను. ఏది మన ఇండ్లు చూపులు పెట్టాను, చాలా వీడియోలు పెట్టాను. మన సెల్లకి గిఫ్ట్ ఇచ్చింది పెట్టాను. సర్లే పెళ్లి వీడియోలు పెడతాను కదా, అప్పుడు మీకు క్లియర్గా తెలుస్తుంది. మేకప్ వేస్తే కానీ మేము పెళ్లి కొడుకులాగా ఆ పిల్ల పెళ్లి కూతురులాగా ఉండం. ఎందుకురా మరీ దారుణంగా చెప్తున్నా? లేదు మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఏంటంటారు. వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ క్రికెట్ టీమ్ అన్న? అది IPLలోనా లేకపోతే ఇంటర్నేషనల్ క్రికెట్ టీమా? అలా చెప్పాలి కదా, మీరు అలాగ అడగలేదు. ఎప్పుడు ఇండియా అంటే ఇష్టమేనండి, ఇండియా టీం అంటే ఇష్టమేని. నాకు టీంలాగా ఇష్టపడరు కానీ అలాగే ఎప్పుడూ ఉండదు. ప్లేయర్స్ బట్టి ఇష్టం. గేల్ ఇష్టం, మ్యాక్స్వెల్ ఇష్టం. ఆ తర్వాత ఇండియన్ ఎవడని చెప్పురా. ఉండరా, అటు నుంచి అలాగ వస్తాయి. ఇటు ఇండియాలో ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో అయితే ఒక 4, వెస్ట్ ఇండీస్లో ఒక 2 అలా చెప్తారు. 4 పేర్లు చెప్పు. JP డుమ్ని, ఖలీస్,
నాకు వాళ్ళే తెలుసు, కొత్త వాళ్ళు ఎవరు తెలియదండి. ఇప్పుడు మన వాళ్ళు చెప్పమన్నా సరే నేను సేవాగు, కైఫ్ వాళ్ళ పేర్లు చెప్తాను, నాకు వాళ్ళే తెలుసు. మాస్టర్ బ్లాస్టర్ చెప్పలేదు సచిన్. అదే ఇలా సీనియర్లో చెప్తాను కానీ ఇప్పుడు కొత్త వాళ్ళు నాకు తెలియదు. బొమ్మరావు వాళ్ళు తెలుసు, అలాగనమాట అంతే. క్రికెట్ చూడడం మానేశాను. శర్మ వీళ్ళందరూ తెలిసినా బాబు, తెలియదు అంటే వాడికి చంపేశాడు అందరూ. నాకు మన ఇండియా వాళ్ళు అందరూ తెలుసు అండి, లేటెస్ట్ కుర్రవాళ్ళు తెలియదు నాకు. క్రికెట్ చూడడం మానేశాను, చాలా సంవత్సరాలు అవుతుంది, ఒక 8-9-10 సంవత్సరాలు అయిపోద్దేమో క్రికెట్ నేను చూడడము ఆడడము మానేసి. అందుకు నాకు పెద్దగా ఐడియా లేదు. ఈ అన్న సరదాగా అడుగుతున్నారు, మీరు బాగుండాలి, మమ్మల్ని బాగా నవ్వించాలి, పెళ్ళికి కట్నం ఎంత అన్నా? వెళ్ళి కట్నం అడిగేశారు. ఈ కట్నం గురించి కూడా అడిగారు బాబు చాలామంది. అన్న కట్నం మా దగ్గర చాలా తక్కువ ఇస్తారన్న. రెండోది ఏంటంటే వాళ్ళు మాలాటోలే, వాళ్ళు ఇచ్చుకోలేరు, అందుకే వాళ్ళు ముందే తక్కువ ఇస్తామన్నారు. మేము గొప్పలు మేటు కాదు. ఇప్పుడు వాళ్ళు 10 లక్షలు ఇస్తామన్నారు అనుకో, తీసుకునే కెపాసిటీ మాకు ఉండాలి కదా, మాకు అంత లేదు. తక్కువే కట్నం, తక్కువే. ఇచ్చుకోలేరు, మేము తీసుకోలేము, మాకు అంత కెపాసిటీ లేదు. ప్రజెంట్ యంగ్ జనరేషన్ రీసెంట్లీ స్టార్టెడ్ కెరియర్ ఆర్ జాబ్ సెర్చింగ్ వాళ్ళకి ఓ మంచి మాట చెప్పు బ్రో. బిజినెస్ వర్సెస్ జాబ్ ఏది బెటర్ అని చెప్తాను. మీరు ఎన్ని జాబ్లకైనా ట్రై చేయండి, ఎంతైనా చదవండి, లైఫ్లో కూడా టీనేజ్లో ఉన్నప్పుడు విపరీతంగా ఎంజాయ్ చేయండి. టీనేజ్ దాటిపోయి మీరు 30 దాటిపోతే మాత్రం 25-30 వచ్చేస్తే ఎంజాయ్ చేయడానికి మీకు లైఫ్ ఉండదు మరి. ఎందుకంటే బాధ్యతలు బరువులు అలా పెరుగుతాయి. ఎవరో ఇంటి బాధ్యతలు తీసుకోకుండా 30 వచ్చినా తిరుగుతుంటారులేండి, వాళ్ళ గురించి వదిలేయండి. ఇంటి బాగోగులు చూసుకుని ఎవరైనా సరే 25 దాటిన తర్వాత చాలా టార్చర్ అనిపిస్తారు. అందుకు మీరు టీనేజ్లోనే విపరీతంగా ఎంజాయ్ చేయండి. కాకపోతే రోజుకు 1 గంట 2 గంటలో ఖచ్చితంగా ఏదో ఒక వర్క్ నేర్చుకోండి, చిన్న పని అయినా సరే. ఇప్పుడు వెల్డింగ్ కానీ, లేదంటే మెకానిక్ కానీ, నాలా స్టిక్కరింగ్ కానీ, మీకు రేపు పొద్దున ఇప్పుడు కంప్యూటర్ ఏఐ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, అలాగే ఏదో ఒకటి రోజుకు 1 గంట అయినా సిన్సియర్గా దానికి టైం కేటాయించండి. మిగిలిన లైఫ్ మీ ఇష్టం, ఎంజాయ్ చేయండి. నాకు తెలిసి ఎప్పటికైనా సరే జాబ్స్ కన్నా బిజినెస్ బెటర్, నేనైతే అది నమ్ముతున్నాను. ఎందుకంటే ఒకరి కింద మనం తలంచిన అవసరమే లేదు. రేపు పొద్దున్న నేను ఎక్కడికో ఫంక్షన్కి వెళ్ళాలనుకున్నాను అనుకోండి, నేను 10 మందికి అడగక్కర్లేదు, లేకపోతే ఎవరికి వెళ్ళి అన్న సెలవు కావాలి, ఈ టార్చరే లేదు నాకు, అదనమాట. అందుకు నాకు బిజినెస్ అంటే ఇష్టం. ఎవరికో ఇప్పుడు వచ్చింది దివాళీ, హ్యాపీ దివాళీ. ఓహో అదేంట్రా, నేను పెట్టి 10 రోజులు పోయిన దానికో అయిపోయింది దానికో మరి తెలియదు నాకు కూడా. ఫోన్ లేదనే హ్యాపీ దివాళీ. మీరు కూడా దీపావళిలాగా కాంతుల్లాగా ఉండాలి మీ లైఫ్ కూడా. థ్యాంక్ యూ. ఎవరో మన కమ్యూనిటీ గురించి అడుగుతున్నారు. ఏంటని? మీ కమ్యూనిటీ బ్రో, మీరు విశ్వబ్రాహ్మిన్సా? అవును, సరాబులం, వడ్రంగులం, బోల్డ్ ఉంటాయి మాకు పేర్లు. విశ్వబ్రాహ్మణులం, సరాబులం, వడ్రంగులం, ఇంకేట్రా కంసలోలం, సరాబులు మేము. గుడ్ నైట్ తమ్ముడు, గాడ్ బ్లెస్ యూ. ఎండ తగులుతుందండి ఇప్పుడు. గుడ్ నైట్ అంటే కొద్దిగా వెరైటీగా ఉంటుంది. 7 days ago అదేలే అన్నాను లేరా, నువ్వు వాడు గొప్ప అయిపోతాను. గుడ్ నైట్ భయ్యా, గుడ్ నైట్, గుడ్ నైట్. తిట్టుకుంటారు నేను. లేదు మామూలు నన్ను అభిమానిస్తారు, తిట్టరు. తిట్టినలో ఉంటారులేండి, అందులో కూడా ప్రేమ ఉంటుంది. బ్రో నా పేరు కూడా సంతోషే బ్రో. అదేటో కానీ 90s పుట్టిన వాళ్ళు సగానికి చాలామంది, ఈ జనరేషన్ మనకన్నా ముందు జనరేషన్లో సంతోషాలు తక్కువ. కానీ మన జనరేషన్ చూసావా, అవును చాలా మంది ఊళ్ళోన కుప్పల మంది సంతులు. ఒక హెల్ప్ అడిగాడు, ఏంటిది? నా పేరు మీద ఒకరికి హెల్ప్ చేయండి బ్రో. నా పేరు మీద నేనే చేసుకోలేను, చేస్తాను భయ్యా. ఈ పేరు మీద చేసిన తన పేరు మీద ఏది చేసిన ఒకటే, చేస్తాను భయ్యా. హెల్ప్ అంటే నేను ప్లాన్ చేస్తాను, ఏట్లేదు హెల్ప్ అని. నేను పెద్ద డబ్బులు గిబ్బులు ఇచ్చేసినంత గట్టివాడిని కాదు కాబట్టి భోజనం పెట్టగలను ఎవరికైనా, అదే చూస్తాను. ఏదో చేసి భోజనం పెట్టి 10 మందికి వీడియో తీస్తే అది తిట్లే మళ్ళీ. వీడియో పెట్టిన తక్కువ వీడియోలు ఎక్కువ అని. వీడియో పెట్టలేదు అనుకో, వీడియో వచ్చిందంతా దాచేస్తాడు, ఎవరు జనాలు పెట్టట్లేదు అంటారు. మరి చూసుకోండి, ఏడు చేయాలి నాకు అర్థం కావట్లేదు. కాకపోతే ఏ రోజు చేస్తాను ఖచ్చితంగా. 10 మందికైనా భోజనం పెడతాను. జీవితం మనమే తిండికైనా 4 పెడితేనే అది కొద్దిగా హాయిగా ఉంటుంది మనసుకి. నెక్స్ట్ మిస్టర్ బుజ్జి అంట, బ్రాంచెస్ ఓపెన్ చేస్తారా? ఉత్తరాంధ్రలో ఫ్యాన్స్ ఎక్కువ కదన్నా. శ్రీకాకుళం కాకుండా విజయనగరం, వైజాగ్ అలాగేమైనా ప్లాన్ ఉందా? లేదు, నాదేటి పెద్ద కంపెనీ బ్రాంచ్లు ఓపెన్ చేయడానికి. బ్రాంచ్ లేట్ కాదు కానీ నా షాపుకు వచ్చిన వాళ్ళకి అన్న ఈరోజు అవ్వదన్న సారీ అని ఇప్పుడు చాలామంది పంపించేస్తాను, ఒక్కడిని అయిపోయి చేయలేక. వాళ్ళందరికీ సారీ అండి. నెక్స్ట్ నుంచి వాళ్ళకి ఎవరైనా వచ్చిన తర్వాత వాళ్ళని పంపించకుండా సర్వీస్ ఇస్తే నేను గొప్పవాడిని అంతే తప్ప బ్రాంచ్లు పెట్టినంత సీన్ నాకు లేదు. ఈజ్ దట్ బిజినెస్ ఈజ్ గుడ్? ఇఫ్ ఇట్ ఈస్ గుడ్, హౌ మచ్ అమౌంట్ వీ షుడ్ హ్యావ్ టు స్టార్ట్ ఎ స్టిక్కరింగ్ షాప్? ఇఫ్ ఇట్ ఈస్ బ్యాడ్, వై? అంటే ఓర్ బాబు అంత ఇంగ్లీష్ రాదు, నువ్వు తెలుగులో నాకు ట్రాన్స్లేషన్ చేసి చెప్తాను దీని అర్థం. ఈ బిజినెస్ బాగుందా? ఒకవేళ బాగుంది అంటే మనకి స్టార్ట్ చేయడానికి ఎంత అమౌంట్ కావాలి?
ఒకవేళ బాగాలేదనుకో, ఎందుకు బాగాలేదు అని అడుగుతున్నారు. అదే స్టిక్కరింగ్ బిజినెస్ బాగానే ఉంటుంది. అది మీరు ఎంచుకునే ఏరియా బట్టి కూడా ఉంటుంది. కొన్నిసార్లు మనం ఎంచుకునే ఏరియా, ఇప్పుడు ఇంతకుముందు నేను బ్యాలెన్స్ సెంటర్ హిరమండలం పెట్టాను. ఆ ఏరియా అంత బిజినెస్ అయిన ఏరియా కాదు అది. అందుకు నాకు పర్లేదు, అక్కడ బాగానే అయ్యేది. కానీ అంటే రొటేషన్ అయ్యేది అంతే, డబ్బులు ఏంటి మిగిలివేటి కాదు. ఇప్పుడు ఇక్కడ పెట్టానంటే ఇక్కడ పర్లేదు, బాగానే ఉంది. యూట్యూబ్ ఛానల్ వల్ల ఇంకొంచెం బాగానే ఉంది. మీరు కంటెంట్ ప్రమోట్ మీకు మీరు ప్రమోట్ చేసుకుంటూ ఏదో ఏ బిజినెస్ పెట్టినా బాగానే ఉంటుంది. నాకు తెలిసి స్టిక్కరింగ్ బిజినెస్ బాగానే ఉంది ప్రజెంట్. దీనికి మీద నేను చిన్నప్పటి నుంచి చూస్తాను, 2010 నుండి చూస్తున్నాను. ఇప్పటివరకు దీనికి అలా గ్రోత్ పెరుగుతూనే ఉంది. కానీ స్టిక్కరింగ్ ఎవరు కూడా స్టిక్కరింగ్ ఎక్కడ పడిపోయిందని నేను ఇప్పటి వరకు వినలేదు. వేర్ ఆర్ యూ స్టడ్ అండ్ వై యూ స్టార్టెడ్ యూట్యూబ్? స్టడీకి వైపెట్టలేదు అంతే. మా వాడు కొద్దిగా ఇంగ్లీష్ బాగా వచ్చాను, రావులు బాట ఎక్కువ. ఎందుకురా వచ్చి చెప్పకరా మాటికి. లేకపోతే స్టడ్ అంటే చదివేలా ఆడికి అర్థమైంది, కాబట్టి బిల్డప్లు అంతే. నేను అక్కడ మా ఆర్ట్స్ కాలేజ్, శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజ్లో చదివాను, డిగ్రీ చేశాను. ఇంకేంటి 10th టీపీఎం స్కూల్ మామూలుగా ఉండదు. చెప్పకపోతే ఎలాగా? అడిగారు 10th కూడా. స్టడీ అంటే అన్నీ అదేలే. 1వ క్లాసు ఆర్సీఎం స్కూల్లో చదివానండి, 1వ నుంచి. తర్వాత దుంపలబడి అంటే ఏంటది, ఎంయూపీ స్కూల్. ఆర్సీఎం, ఎంయూపీ, ఆ తర్వాత టీపీఎం స్కూల్ తర్వాత ఇంటర్, డిగ్రీ అంతా ఆర్ట్స్ కాలేజ్. అన్న, నేను ఇప్పటి వరకు నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోస్ చూశాను. కానీ ఇప్పుడు 2 lakhs దగ్గర ఉన్నారు కదా, ఇప్పుడు సబ్స్క్రైబ్ చేశాను. అంటే 2 lakhs అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేయవా భయ్యా? శ్రీనివాస్ భయ్యా, ఓన్లే సరదాగా అన్నానులే భయ్యా. థ్యాంక్ యూ. ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు లవ్ యూ సో మచ్. నీకు ఒక క్వశ్చన్ ఉందిరా ఇప్పుడు. పజిల్ కాదులే, నీ మేధాశక్తిని లేదా నీ నాలెడ్జ్ని చెక్ చేయడానికి యాపిల్ని తెలుగులో ఏమంటారు? ఎవరు పేరు చెప్పు. తలపతి. అన్ని ఉన్నాయో ఒకసారి ఉంది. తలపతి భయ్యా, యాపిల్ నేడంటరా. అది ఎవడు ఓహో, మీరు ఏదో క్వశ్చన్ అడగండి నేను ఆన్సర్ చెప్తున్నా అన్నాను, అది నా తప్పు అయిపోయింది అంతే కదా. యాపిల్నా ఎవరో చూశాను రా, ఏదో టీవీ షోలో యాపిల్ స్కాయ్ అట. మీ పెళ్ళికి నాకు ఇన్విటేషన్ ఉందా బ్రదర్? నా పెళ్ళికి మీకు ఎవరికి పెళ్ళాను, అందరూ క్షమించాలి. నెక్స్ట్ సారి అంటే మళ్ళీ నేను పెళ్లి చేసుకున్నాను కాదు, ఇంకేదో శుభకార్యం మా ఇంట్లో జరుగుతుంది కదా, అప్పుడు అప్పు చేసి సబ్స్క్రైబర్స్కి అందరికీ పిలుస్తాను. మీరు ఎవరెవరు వస్తారు నాకు ముందుగా చెప్తే నేను అరేంజ్ చేసుకుంటున్నాను. ప్రజెంట్ అయితే నా బడ్జెట్ అంత లేదు, నేను దెబ్బ అయిపోతాను ఇప్పుడు పెట్టిందంటే మాత్రం. ఇంత అమాయకుడు కదన్నా, మరి యూట్యూబ్ చేయడానికి ఎలా ముందుకు వచ్చావు? నేను అమాయకుడిని కాదండి, మొహమాట వస్తుంది. మొగమాటం ఉంది, సిగ్గు ఉంది. నా మాటల్లో అమాయకుడిలా కనమాటదేమో కానీ జడ్డోడిని కాదు. కొంచెం అమాయకత్వం అంటే ఏంటిది మొగమాట వస్తుంది కానీ అమాయకస్తుడిని కాదు. యూట్యూబ్ ఛానల్ అంటే మా మాయ ఐడియా ఇచ్చారు. తర్వాత నేను యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చూశాను, ఎలా యూట్యూబ్లో వీడియోస్ పెట్టాలి, ఈ కాపీ రైట్స్, స్ట్రైక్స్, మానిటైజేషన్, ఈ ప్రాసెస్లు అన్నీ తర్వాత తెలుసుకొని యూట్యూబ్ ఛానల్ పెట్టాను అనమాట. ప్రపంచం అంతా దొంగనా కొడుకులు, అందులో ఈడొకడు అమాయకుడైతే కాదు. తిట్టావా? అలాగ అడిగాడు ఇలా ఊళ్ళో కూర్చొని అనుకున్నాను రా. కాదు, దొంగనా కొడుకుని కాదులేండి మరి, అలాగని అమాయకుడిని కాదు, పర్లేదు. సరే, యువర్ న్యూ బైక్ నేమ్ అంట. నాకు బండే లేదు, ఒకవేళ కొంటే, ఒకవేళ ఇప్పుడల్లా కొనే ఆలోచన ఉంటే లేదు, ఇప్పుడల్లా కొత్త బైక్ కొనే ఆలోచన లేదు. నా బండి అక్కడ ఉందా, పోయిందిరా, బండి అక్కడ పెట్టి వచ్చేసాం కానీ ఉంటుంది లేరా, తాళం మీద ఇక్కడ ఉంది కానీ ఎవడో గట్టి హ్యాండిల్ లాగి తీసుకెళ్ళిపోయాడు అనుకో. కొత్త బండి కొనే ఆలోచన లేదు భయ్య. కొంటే అప్పుడు నా బడ్జెట్కి ఏది దొరికినా నాకు బంగారమే. ఇది కొనాలి అది కొనాలని ఎప్పుడు నాకు డ్రీమ్ లేదు, ఏది దొరికితే అది బంగారం నాకు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ నువ్వు చెప్తావు అనుకోవట్లేదు, చెప్తావు లేదు నాకు తెలియదులే కానీ మీ ఏజ్ ఎంత అన్నా అని అడుగుతున్నారు. ఏజ్ అస్సలు దాయనండి, పెళ్లి చూపులని చెప్పేసాను నా ఏజ్. నేను 95లో పుట్టాను, 95 డిసెంబర్ 6. అంటే చూసుకోండి ఎంత ఉంటుంది. ఇప్పుడు 30 దాటిపోయింది, 36 కలిసింది. దాసి వయసు వచ్చేస్తుందా లేకపోతే 10 సంవత్సరాలు ఎక్కువ బతికేస్తున్నా. సరే, నెక్స్ట్ మీ పేరెంట్స్ నేమ్స్ చెప్పు బ్రో. అమ్మ పేరు కాంతమ్మ, నాన్న పేరు హరిబాబు అండి. కురుమోజు హరిబాబు, కాంతమ్మ. మా అమ్మ నాన్న చాలా మంచి. ఇంకోళ్ళు చెడెప్పుడు కోరుకోరు, ఎవరో ఆస్తులు పాస్తులు లేకపోతే మనకు వచ్చి కలిసిపోరని కోరుకోరు, ఎవరో బాగుపడిపోరని బాధపడరు. ఇప్పుడు వాళ్ళ జీవితం మీద వాళ్ళు అలా వెళ్ళిపోతుంది, రామకృష్ణ కన్నా హాయి వెళ్ళిపోతుంటారు అలాగా. మంచి వాళ్ళు. మీ వాయిస్ సూపర్ బ్రో. నా వాయిస్ బాగుందన్న వాళ్ళు మీరే, ఎందుకంటే ఈ నా కొడుకులు ఒక్కరోజు నా వాయిస్ బాగుందని చెప్పలేదు నాకు.
యూట్యూబ్ వీడియో స్టార్ట్ చేసినప్పుడైతే ఎన్ని మాట్లాడాలండి వీళ్ళు నీ వాయిస్ కవులు చూస్తుంటని మీరండి అసలైన బంగారాలు. నా వాయిస్ని ఎంత ఇష్టపడుతుంటారంటే లవ్ యూ. మీ దండం పెట్టిన తప్పులేదు. లవ్ యూ ఆల్. లవకుమార్ నీ డ్యాన్స్ వీడియో పెట్టు. మైకిల్ జాక్సన్ నాకు గొప్ప ఇష్టం డ్యాన్స్ అంటే. ప్రభుదేవ, మైకిల్ జాక్సన్, లారెన్స్ ఇవన్నీ చిన్నప్పటి నుంచి గొప్ప ఇష్టం నాకు. పెడతాను ఏదో నా పెళ్ళికి డ్యాన్స్ చేస్తాను కదా ఆ వీడియోలు పెడతానులేండి. యువర్ ఫుల్ నేమ్? అది పెద్ద క్వశ్చన్ రా. కురుమోజు సంతోష్ కుమార్ సార్. అలాగే అడిగారు మరి. ఎవరో ఈ వీడియో కోసం ఒకరు వెయిట్ చేస్తున్నారు. వెయిటింగ్ ఫర్ Q&A వీడియో. అవునా? మ్యాక్సిమం ఇగో రేపు షూటింగ్ అవుతుంది కదా, రేపు ఎల్లుండి పెట్టేసిన వీడియో ఎడిటింగ్ చేసి. నాకు కూడా ఈ వీడియో ఎలాగొస్తుంది అంటే టెన్షన్ చేస్తాను. ఏది పడితే అది మాట్లాడేస్తానేమో భయం వేస్తుంది నాకు కూడా. అదే నీకు హెల్పర్ ఎవరికైనా పెట్టుకోమని సజెస్ట్ చేస్తున్నారు. పెట్టుకుంటున్నాం. హెల్పర్ పెట్టుకోకపోతే సరదా తీరిపోతుంది నాకు. ఇప్పటికే ఒక్కడిని పిచ్చి అయిపోతాను. చిన్న హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చేస్తాను. దెబ్బకి గ్యాస్ట్రిక్లు గట్రా వచ్చేస్తాను. టైం మెయింటైన్ చేయలేక, ఫుడ్ సరిగ్గా మెయింటైన్ చేయలేక కుర్రోని పెట్టుకుంటున్నాం ఖచ్చితంగా. నేను నీ ఫస్ట్ వీడియో నుంచి చూస్తున్నా అన్న. హాయ్ అన్న. థ్యాంక్ యూ భయ్యా. లవ్ యూ. ఫస్ట్ వీడియో నుంచి భయ్యా అంటే కాదు, స్వాతి సిస్టరా. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్. నీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడానికి మెయిన్ రీజన్స్ నీ హార్డ్ వర్క్ అండ్ నీ జెన్యూన్ నేచర్. ఈ రెండు బ్రో, అందుకే నేను సబ్స్క్రైబ్ చేశాను. థ్యాంక్ యూ భయ్యా. మీలాంటి మాటలు వింటే నాకు నిజంగా నేను మంచివాడినేమో అని నాకే డౌట్ వస్తుంది. థ్యాంక్ యూ జై భయ్యా. మార్నింగ్ షాప్ ఎందుకు తీయలేదు? మార్నింగ్ ఏంటి ఈ మధ్యన 10 రోజులు అవుతుంది షాప్ తీయట్లేదు. చాలామంది తిట్టుకొని వెళ్ళిపోతాను. అందరికీ సారీ అన్న. మీ అందరికీ నిజంగా సారీ చెప్తాను. తీస్తాను మార్చి తర్వాత డైలీ షాప్ తీస్తాను. అన్న నాకు నేను చూడాలని ఉంది. నాకు కూడా ఉంది భయ్య. పేరు భయ్యా కాదు, సిస్టర్ సునీత. సునీత అమ్మ కలుద్దాం. మీరు లోకల్ అయితే రండి కలుద్దాం. అంత అభిమానంగా ఎవరు అడుగుతారు నాకు. రండి కలుద్దాం. థ్యాంక్ యూ అమ్మ. లైవ్ పెట్టు బ్రో. లైవ్ పెడదాం బ్రో, పెడదాం ఖచ్చితంగా. లైవ్ చేద్దాం. మీరు ఎన్నిసార్లు అడుగుతారు నాకే లైవ్ చేయాలనేసి ఉత్సాహం వచ్చేస్తుంది. చేద్దాం. యూట్యూబ్ ఫ్యామిలీకి నీ పెళ్ళికి పార్టీ ఏంటి బ్రో? యూట్యూబ్ ఫ్యామిలీకి నా పెళ్ళికి పార్టీ లేదు పుష్ప. పార్టీ ఇచ్చుకునే కెపాసిటీ లేదండి నాకు. చేద్దాం, ఎప్పుడైనా పార్టీ చేద్దాం. మీ అందరి రుణం అయితే ఉంచుకోండి. నేను నెక్స్ట్ కామెంట్ నువ్వు ఎక్స్పెక్ట్ చేయవద్దు. గివ్ మీ డ్రోన్. ఏంటి? గివ్ మీ డ్రోన్. డ్రోన్ ఇచ్చిలా అంతే. డ్రోన్ అంటే కసంత రేటా? ఈ వివో V60 సెల్ కొనడానికే ఆలోచించాను. నాకు ఇప్పుడు నా రేంజ్కి సెల్ అవసరమా అని. కాకపోతే నన్ను అభిమానించి మీరు అందరూ ఎంత సపోర్ట్ చేస్తున్నందుకు మీ క్వాలిటీ వీడియోస్ ఇవ్వడానికి ఈ సెల్ కొన్నానండి. ఇదే నా రేంజ్ కాదు. నేను డ్రోన్ పంచినంత కెపాసిటీ నాకు లేదు. ఎటనుకోవద్దు మరి. అన్న నాది తెలంగాణ అన్న. నా బైక్కి స్టిక్కరింగ్ వేపిద్దాం అనుకుంటున్నా అన్న. ఎందుకంటే నువ్వు చాలా మంచివాడివి. ఆంధ్ర వరకు వస్తారట్రా. పేరు చదువు మొత్తం కామెంట్ వేపియాలి. చాలా పెద్ద కామెంట్ ఉంది. ఆయన మెయిన్ మోటివ్ అయితే నీ దగ్గర స్టిక్కరింగ్ చేయించాలనుకుంటున్నారు. సాయి తేజారెడ్డి. సాయి తేజారెడ్డి గారు, మీరు అంత దూరం నుంచి వస్తామన్నారంటే నాకు చాలా ఆనందంగా ఉంది. కాకపోతే తెలంగాణలో కూడా స్టిక్కరింగ్ షాపులు ఉంటాయి కదా, అక్కడెక్కడో చేయించుకోండి. ఎందుకంటే ఈ గింజన్నం కన్నా మిరపకాయ బజ్జి రేట్ ఎక్కువైపోయిందని సామెత చెప్తాను కదా, అలాగ అయిపోద్ది. ఈ స్టిక్కరింగ్ కోసం మీరు అంత దూరం నుంచి అంటే చాలా ఇబ్బంది పడతారు. మీరు ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు. వద్దన్న, అంత దూరం నుంచి రావద్దు. మీ అభిమానం చూసారు అంత దూరం నుంచి వస్తామని, అది నాకు చాలా నచ్చిందన్న. థ్యాంక్ యూ సో మచ్. అని మాది కూడా స్టిక్కరింగ్ షాపే, పాతపట్నంలో. వస్తావా? అవునా? పాతపట్నంలోనా? మూడో ఎన్నోనా షాపులు. వస్తాను భయ్య. అటువైపు వస్తే కలుస్తాను. మీ షాప్ పేరేటో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. వస్తే కలుస్తాను. హాయ్ అన్న, ఇంకా అప్గ్రేడ్ చేయన్నా, లైక్ మోడిఫికేషన్ అలా చేయన్నా. చేస్తాను. కుర్రోడ్ని పెట్టుకున్న తర్వాత ఇంకొంచెం అప్డేట్ అవుతాను ఖచ్చితంగా. అన్న మాది అమలాపురం. మీ షాప్ కానీ మాకు దగ్గర అయితే పక్కా కలుద్దును. కలుస్తారంట ఆయన. పేరు సంతోష్, అతని పేరు కూడా. ఓహో భయ్యా, సంతోష్ భయ్యా, థ్యాంక్ యూ. అమలాపురం నుండి మీరు నన్ను ఎంత అభిమానిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మీకు. మేము నీ పెళ్ళికి రావచ్చా బాబాయ్? బాబాయే అబ్బాయి, నా పెళ్ళికి మీకు అందరికి పెళ్ళాను. లేకపోతే మీరు అందరూ వస్తే నాకు హ్యాపీయే, కానీ కెపాసిటీ లేదు నాకు. అన్న నీకు లవర్ ఉండేదా? ఉండేదంటే మరి చెట్టా పాట వేసుకుని తిరిగి మనట్ లవ్లే లేవులేండి. మనదంతా వన్ సైడ్ లవ్లే, సుస్వాగతం టైప్ అనమాట. నెక్స్ట్ మా వాడు
లొకేషన్ మార్చాడు, ఏదో పెద్ద షార్ట్ ఫిల్మ్ చేస్తున్నట్టు, ఈ యాంగిల్ బాగుంటుంది అంటే ఇక్కడ పెట్టండి కెమెరా. మరి ఒకసారి వదిలే కానీ ఇది ఏంటది అన్న అన్న మీక కులంబు చెప్పల్ ఫేమస్ ఖతర్నాక ఎవడరా ఏ భాషరా ఇది? మన తెలుగు అయితే కాదు, నాకు అర్థమైపోయింది. ఆ చివరి ఫేమస్ మాత్రం ఇంగ్లీష్ మాటే, మిగిలిందంతా ఇంకేదో భాష. వేరే భాషలు కూడా నన్ను సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ మీ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నేను కువైట్లో వర్క్ చేస్తా, కువైట్ నుండి మీ వీడియోస్ చూస్తా, మీ మాటలు చాలా బాగుంటాయి. పేరు చెప్పురా. సయ్యద్, ఇస్మాయిల్ సయ్యద్ భయ్యా. థ్యాంక్ యూ మీ అందరి సపోర్ట్ వల్ల ఈరోజు మన ఛానల్కి 2,00,000 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. మీరందరూ అక్కడ వేరే దేశంలో ఉన్నా సరే మీరు అందరూ బాగుండాలి, మంచిగా సంపాదించుకొని మన దేశం మళ్ళీ వచ్చి. హాయ్ బ్రో, ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్ అయ్యి ఉంటుంది. ఐఎమ్ శ్రీకాకుళం అయిపోద్ది ఇప్పుడు. థ్యాంక్ యూ భయ్యా, వైజాగ్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఒకరికనే కాదు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నీ యూట్యూబ్ ఇన్కమ్ ఎంత బ్రో? నా యూట్యూబ్ ఇన్కమ్ ప్రజెంట్ అయితే నా అప్పులు తీరుస్తుంది. ఖచ్చితంగా చెప్తాను. నేను మాట తప్పే మనిషిని కాదు, ఏది దోసుకునే మనిషిని అసలు కాదు. చాలా మంది నీ పెళ్ళికి పిలవా అని అడుగుతున్నారు. అన్న నీ పెళ్ళికి పిలవము, చాలా కామెంట్స్ ఉన్నాయి. అవును, ఈ కామెంట్లు చూసి నాకు చాలా మంది అంటారు ఏదో ప్లాన్ చేయొచ్చు కదా అని, కానీ ప్లాన్ చేసినంత లేదేమో నాకు అనిపిస్తుంది. ఏమో నెల రోజులు టైం ఉంది కదా, ఈలోగా ఏదైనా ఐడియా వచ్చింది అనుకో, పెళ్ళికి ఎలా పిలాలి, ఎలాగైతే నేను నా బడ్జెట్లో పెట్టగలననే ఒక ఐడియా వస్తే కొంచెం చూస్తాను. ఏదైనా పెళ్ళికి ఒక వారం ముందు చెప్తాను, వీడియో చేస్తాను. ఒకళ్ళు పిలవాలనుకుంటే మాత్రం వీడియో చేస్తాను. ఒకళ్ళు వీడియో పెట్టలేకపోతే పెళ్ళేదని అర్థం, ఏటనుకోకండి, సారీ అందరికీ. నువ్వు నీ అయితే బాగానే ప్రమోషన్ చేసుకుంటున్నావుగా. ప్రమోషన్ నేను ఎక్కడ చేసుకుంటాను అంటే ప్రమోషన్ అవుతుంది. నా వీడియోస్ అదే నా వర్క్ చూపిస్తున్నాను, అది ప్రమోషనే కాదనట్లేదు. ఇందులో అయితే ఏముంది భయ్యా, నేను నా పని చేసుకుంటాను, ఆ వీడియోలు పెట్టుకుంటాను, అయితే ఏం చేయట్లేదని నా ఫీలింగు. ఏదైనా నేను అతిగా ఓవర్ యాక్షన్ చేసినట్టు మీకు అనిపిస్తే సారీ, తప్పు ఇప్పుడు మనకు కనపడడం లేదని మనం చేసిన తప్పు కాదు అనేటి ఉండదు. ఏమో నాకు తెలియకుండా నేను ఎన్ని తప్పులు చేస్తాను, సారీ. మీకు ఏదైనా నా వీడియోస్లో మీకు తప్పు కనబడి ఉంటే సారీ, ఏమనుకోవద్దే. అన్న నీ ఫేవరెట్ బైక్ ఎప్పుడు కొంటావన్నా? బైక్ ఫేవరెట్లు ఏం లేవు, ఇందా చెప్పాను ఆల్రెడీ. నాకు ఏది దొరికితే అదే నాకు బంగారం. సైకిల్ ఉన్నప్పుడు సైకిలే నాకు ప్రాణం. బండి ఉంది, ఇప్పుడు ఏదో చిన్న బండి ఉంది, అదే నాకు ప్రాణం. ఫేవరెట్లు ఎట్లు లేవండి. నీ హెల్త్ జాగ్రత్త అన్న. నిజంగా భయ్యా, ఈ మధ్యన షాప్కి ఎక్కువ మంది వస్తున్నారు కదా, అందరిని డిసప్పాయింట్ చేయకూడదని తిండి కూడా మానేసి, అంటే డబ్బులకే చేస్తాను, ఫ్రీగా ఏం చేయట్లేదు. కాకపోతే తిండి తిప్పలు వాటి మీద దృష్టి మానేసి పని చేసుకుని గ్యాస్ట్రిక్లు గట్రా వచ్చి చాలా ఇబ్బంది పడతాను. ఇప్పుడిప్పుడే హెల్త్ కొంచెం సెట్ చేసుకుంటున్నాను. పెళ్లి ముందు మరి పేషెంట్ లాగా పీని మీద ఉంటే పెళ్లి కొడుకు ఎవడే నాకే అడిగారం కావాలని, అస్సలు బాగోదు. అందుకే నిజంగా హెల్త్ జాగ్రత్త తీసుకుంటాను హెల్త్ గురించి. భయ్యా నువ్వు సూపర్ భయ్యా, మీ అందరు కూడా సూపర్. ఎందుకంటే మీరు అందరు సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు ఒక వీడియో చేసి పెట్టగలిగిన ధైర్యం వచ్చింది నాకు, మీ అందరు సపోర్ట్ వల్లనే. థ్యాంక్ యూ అందరికీ. అన్న మాది తెలంగాణ, నువ్వు నా బండికి పీపీఎఫ్ చేస్తావా? 800 కిలోమీటర్లైనా 800 కేఎంలు మా విలేజ్. చేస్తాను, కానీ మీరు అంత దూరం నుంచి రావద్దు భయ్యా. ఎందుకంటే నాకు ఇచ్చిన దానికన్నా మీకు ఆ పెట్రోల్కే మీ స్టేయింగ్కి వీటికి ఎక్కువ డబ్బులు అయిపోతాయి. పోనీ మా ఇంటికి తీసుకెళ్ళి ఉంచుదామంటే మా చిన్నళ్ళు వచ్చినా మీరే ఇబ్బంది పడతారు. 800 కిలోమీటర్లు అంటే కిలోమీటర్లకి 100 కిలోమీటర్లకి 300 వేసి కాయలు అంతేనా? ఏ బండి అది మళ్ళీ బండి పెద్దదే అయ్యి ఉండొచ్చు. చేసుకుంటాను. వేస్ట్, నాకు ఇచ్చిన దానికన్నా మీరు ఎక్కువ ఈ రన్నింగ్కి వేస్ట్ అన్న వద్దు, అంత దూరం నుంచి రావద్దన్న ప్లీజ్, ఏటనుకోవద్దు. నాకన్నా గొప్ప పని వాళ్ళు కుప్పల మంది ఉన్నారు మీ హైదరాబాద్లో కూడా, ఖచ్చితంగా ఎవరో ఉండి ఉంటారు. వాళ్ళు వీడియోలు పెట్టట్లేదు, నేను పెడతాను, అంతే తేడా. మీరు హైదరాబాద్లో ఎక్కడైనా ట్రై చేయండి, మంచి వర్కర్ దొరుకుతారు. ఆచార్య, మీ ఇంట్లో కానీ షాప్లో కానీ పంచముఖ విశ్వకర్మ పరబ్రహ్మ ఫోటో, జగద్గురువులు వీరబ్రహ్మేంద్రాచార్యులు వారి ఫోటో పెట్టండి. ఇంకా మన వాళ్ళు చాలా వరకు నాన్ వెజ్ తినరు కదా, మీ వైపు అందరూ తింటారా? తప్పుగా అనుకోవద్దు, తెలుసుకోవాలని అడుగుతున్నా. విశ్వకర్మని. ఓకే, ఎవరో సరాబులే మా వాళ్ళే. ఈ క్యాస్ట్ పిచ్చి గట్టి నాకు లేదులేండి, మా వాళ్ళు అన్నారు కదని మిగిలిన వాళ్ళందరికీ నేను మా వాళ్ళు కాదు అలాగేటి కాదు. క్యాస్ట్ పిచ్చి అయితే నాకు లేదు, జీరో. నా ఫ్రెండ్స్లో అన్ని కులాలు ఉంటారు, అన్ని మతాలు ఉంటారు, నాకు అసలు క్యాస్ట్ పిచ్చే లేదు. కాకపోతే మన క్యాస్ట్ వాళ్ళు ఎవరైనా కలిసి మాట్లాడినప్పుడు వాళ్ళతో మాట్లాడతాం, అలాగా ఇలా ఎవరు అడిగారు. తింటాం, మా వైపు అందరూ నాన్ వెజ్ తింటాం భయ్య, సరాబులు అందరూ తింటారు ఖచ్చితంగా, వారం 3 రోజులు తింటాం. మీరు తినరేమో మీ వైపు, మా వైపు అందరం మామూలు తినం. నీ వీడియోస్ చాలానే చూసాను తమ్ముడు, నువ్వు నిస్వార్థమైన పౌరుడివి. నిస్వార్థమైన పౌరుడివి.
మంచితనం ఇలానే 10 కాలాలు ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. నేను బెంగళూరులో జాబ్ చేస్తున్నారట అన్న. అది ఇంకా పెద్దది వద్దులే. ఏంట్రా అంతట చూడు ఎంత పెద్ద మ్యాటర్ ఉంది. చదువురా, అంత అభిమానం మీద అంత కామెంట్ పెడితే చదవడానికి ఇటు పోయే కాలమా. నీకు ఇంకో బిర్యానీ ఇస్తానులే. ఓర్ నాయన అన్నా, నువ్వు ఎంత పెద్ద కామెంట్ పెట్టినది నేను ఖచ్చితంగా చదువుతాను. చూడు మళ్ళీ ఎడిట్ కూడా చేసి పెట్టారు. చైతన్య రాంపల్లి, నీ వీడియోస్ చాలానే చూసే తమ్ముడు. నువ్వు నిస్వార్థం లేని పౌరుడువు. అదే స్వార్థం లేని పౌరుడువు, నిస్వార్థం అనేసారు. మంచితనం ఇలానే 10 కాలాలు ఉండాలి అని కోరుకుంటున్నా. మీరు కూడా 10 కాలాలు మంచిగా ఉండాలన్న. నేను బెంగళూరులో జాబ్ చేస్తున్నాను. నీకు దగ్గరలో ఉంటే నిజంగా నీకు వచ్చి స్వీట్ బాక్స్ ఇవ్వాలి అని చాలాసార్లు అనిపించింది. థ్యాంక్ యూ భయ్య. మీరు ఆ స్వీట్ బాక్స్ ఇస్తామని మాట ఉందే, స్వీట్ తిన్నంత హ్యాపీగా ఉంది నాకు. నువ్వు నీ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉండాలి అని దేవుడిని కోరుకుంటున్నాను. నీలాంటి మంచి వాళ్ళు సమాజానికి చాలా అవసరం. మీలాంటి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా మాలాంటి వాళ్ళందరికీ అవసరం. మీ ఫ్యామిలీ కూడా చాలా బాగుండాలి. మా ఫ్యామిలీ కన్నా మీ ఫ్యామిలీ బాగుండాలని దేవుడిని కోరుకుంటాను. మనీ కాదు తమ్ముడు, విలువలు అవసరం అని నీ వీడియోస్లో చాలాసార్లు గమనించాను. జై హింద్. ఓడి అమ్మ, థ్యాంక్ యూ అన్న. జై హింద్ అన్న. అంటే నా వీడియోస్లో నేను మరి ఏంటి చెప్పినా తెలియదు, కానీ నేనైతే డబ్బులకి వాల్యూ ఇవ్వను అన్న. డబ్బులు వేరు, విలువలు వేరు. డబ్బులు మన అవసరాలు తీర్చడానికి, విలువలు మన గౌరవము, మన మంచితనం 10 మంది తెలియడానికి. విలువలుగా నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. సారీ అన్న, చాలా పెద్ద కామెంట్ అయిపోయింది. నేను కొంచెం దాహం వేసి అటు వెళ్ళిపోయాను. మా వాడు ఎదవండి, మామూలు ఎదవ కాదండి. వ్యాపారం డెవలప్మెంట్ కోసం ఏం చేయాలి చెప్పు బ్రో. ఏం లేదన్న, మనకి బిజినెస్ ఉన్న రోజు లేని రోజు అదే కష్టపడాలి, ఓపిక మీద ఉండాలి. ఈరోజు బిజినెస్ లేదు, ఇంకో బిజినెస్ పెట్టేదాం, ఇది ఆపేదాము అని డిసప్పాయింట్ అవ్వకూడదు. ఉన్ని రోజు లేని రోజు వెయిట్ చేయాలి. మన రోజు అంటే ఒకటి ఉంటుంది ఖచ్చితంగా. నా జీవితంలో నాకు అది అర్థమైంది. అంటే బిజినెస్లోనే కాదు, లైఫ్లో కూడాను. మన రోజు వచ్చిన వరకు మనం ప్రయత్నిస్తూనే ఉండాలి. ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది, ఎవరికైనా వస్తుంది. నేను ఆల్మోస్ట్ నా జీవితం డెడ్ ఎండ్ అయిపోయింది అనుకున్నప్పటికీ నాకు ఒక మంచి రోజు వచ్చింది, మీకు వస్తుంది. అంతే, ఎవరికైనా సరే. ఎవరో అన్న, లవ్ ఫ్రమ్ కర్నూలు బ్రో. లవ్ ఫ్రమ్ మై హార్ట్ బ్రో. కర్నూలులో కూడా చూస్తుంటారు మన వీడియోలు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. కర్నూలు వాళ్ళందరికీ థ్యాంక్ యూ అన్న. నేను ఎప్పుడైనా ఒక అమ్మి వచ్చి అన్న ఎప్పుడు నువ్వు హే ప్రభు ఇది నాకు చదివాను రా. అంటే ఒక అమ్మాయి వచ్చి అన్నయ్య అంటే నువ్వు అప్పుడు హే ప్రభు అనుకున్నావా? ఉంటుంది కదండి. అందమైన అమ్మాయి ఎవరైనా అన్నయ్య అంటే కొద్దిగా బాధ వేస్తుంది. నాకే కదా, ఎవరికైనా వేస్తుంది. అందమైన మెన్షన్ చేయలేదు అన్న, ఒక అమ్మి అన్నారు అంతే. కొన్ని అమ్మాయి అంటే అమ్మాయి, అందమైన అమ్మాయి అన్న అంటేనే బాధపడతాం. అందంగా లేని అమ్మాయి, ఇప్పుడు నాలాటోడిని వెళ్ళి ఎవరికైనా సిస్టర్ అన్నాను అనుకో ఫీల్ అవ్వరు. అది నీలాటోడు వెళ్ళి సిస్టర్ అన్నావు అనుకో, నువ్వు అందగాడు కాబట్టి అన్నీ ఫీల్ అయిపోతారు. అలాగే కామెంట్లు వస్తాయి తర్వాత తిట్టారనుకో, ఫీల్ అవుతాం కదా మనుషులు. ఇప్పుడు పెళ్ళి అయిపోయిన వాళ్ళు ఫీల్ అవుతారండి. ఒక అమ్మాయి వెళ్ళి అన్నయ్య అంటే పెళ్ళి అయిపోయిన ఆల్రెడీ పెళ్ళి అయిపోయిన వాళ్ళు ఫీల్ అయిపోతుంటారు. చే, అందమైన అమ్మాయి నాకు అన్నయ్య అనేసిందని. మేము ఫీల్ అవుతాం అలాగే. నెక్స్ట్, మీ చైల్డ్హుడ్ నుంచి ఇప్పటి వరకు మీ లైఫ్ జర్నీ చెప్పన్నా. చాలా పెద్ద వీడియో. నా లైఫ్ మొత్తం నాకు గుర్తుంది. చాలా ఘోరంగా ఉంటుంది, చాలా సరదాగా ఉంటుంది. వీళ్ళు నా లైఫ్ని బాగా ఎంజాయ్ చేశారు, బాగా నాతో పాటు ఇబ్బందులు కూడా పడ్డారు వీళ్ళు. చెప్తాను నా లైఫ్ స్టోరీ చెప్తాను. అంటే ఎందుకు చెప్తానంటే, నేను గొప్ప వ్యక్తిని నా లైఫ్ స్టోరీ చెప్పడానికి కాదు, కొన్ని దెబ్బలు తగిలాయి, అటు నుంచి బయటపడ్డాను కదా, అది మీకు చెప్తే కొద్దిగా మోటివేషన్గా ఉంటుంది అందుకనేసి. నీ డ్యాన్స్కి ఫ్యాన్స్ ఉన్నారు ఎవరో. హుక్ స్టెప్ సాంగ్ డ్యాన్స్ చేయి బ్రో అంట. హుక్ స్టెప్ రాదు నాకు. అప్పుడు ఎప్పుడో పాత ఉంటాయి చిరంజీవి, అబీబీ, దామా, తర్వాత మూన్ వాకులు అలాంటివి కొన్ని వచ్చాయి. అంతే తప్ప చేద్దాం, కొత్తవి పెళ్ళికి మంచి డ్యాన్స్లు వేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం, చేద్దాం. అన్న, నీ పేరేంటి? నీ ఇన్స్పిరేషన్ ఏంటి? నీ ఫేవరెట్ పర్సన్ ఎవరు? నువ్వు ఏం చెప్తున్నా ప్రతిదీ నిజంగా లైఫ్లో కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ భయ్య. రిప్లై అంటే వాళ్ళ లైఫ్లో కూడా ఏవో జరుగుతుంది మనం చెప్పినవి. నేను వీరబ్రహ్మ స్వామి అయిపోయినట్టు నేను అలా. నా ఫేవరెట్ పర్సన్ అంటే మా అమ్మ, నాన్న, నా ఫ్రెండ్స్. ఇంకెవరు ఉన్నారు ఫ్యామిలీ నా ఫ్రెండ్స్, అంతే నా ఫేవరెట్. బయట కూడా ఉన్నారు. ఇప్పుడు మంచి సిరివెన్నెల సీతారామ శాస్త్రి, ఇలా పెద్ద లిస్ట్ వచ్చేదిలేండి వేటూరి. దీనికి ఇప్పుడు ఈ కామెంట్ మనం చదివి రిప్లై ఇస్తున్నందుకు మంచిది. ఎందుకంటే ఇక్కడ నువ్వు ఆయన రిప్లై ఇట్టని రాశారు, నువ్వు కూడా లవ్ యూ బ్రదర్ రిప్లై ఇస్తా వీడియోలో అని అన్నావు. ఓహో, వీడియోలో రిప్లై ఇస్తున్నానని ఇచ్చాను. అదన్న నిజాయితీ ఉంటుంది నాలో. ఏదైనా ఎందుకు మనకి నాలాంటి క్వశ్చన్ అడగడమే గొప్ప, ఆన్సర్ చెప్పకపోతే అంత పాపం. అందుకే నేను చెప్తాను అందరికీ. మ్యారేజ్ గురించి చెప్పన్నా అంటున్నారు. మ్యారేజ్ అయిన తర్వాత చెప్తున్నాను ఎలాగొంది జీవితం అనేది. పెళ్ళి అవ్వకముందు ఎలాగొంది, పెళ్ళి అయిన తర్వాత ఎలాగొందని. ఏదైనా సరే పెళ్ళి అయిన తర్వాత నచ్చచ్చు, నచ్చపోవచ్చు. ఎవరి జీవితం అయినా సరే అందరితో ఒకలాగా ఉండదు. నచ్చినా నచ్చకపోయినా పెళ్ళి అయిన తర్వాత ఎలాగొన్నా నేను యాక్సెప్ట్ చేయడానికి రెడీగా అయ్యాను కాబట్టి పెళ్లి చేసుకుంటాను. తర్వాత చెప్తాను.
అన్న ఎవరికైనా పూర్ పీపుల్స్కి హెల్ప్ చేయండి, ఐ మీన్ బెగ్గర్స్కి ఫుడ్ హెల్ప్ చేయండి. నేను నీకు 10 సబ్స్క్రైబర్స్ ఇప్పిస్తా, ఆ. చేపిస్తా. సబ్స్క్రైబర్స్ మీరు ఏమి ఇప్పించద్దు భయ్యా. ఒకరికి అన్నం పెట్టమంటే అది పెట్టగలిగే స్తోమత రావడం కూడా ఒక అదృష్టమే కదా, అవకాశం రావడం కూడా ఒక అదృష్టమే. నాకు పెట్టగలిగే అవకాశం వస్తే నేను ఖచ్చితంగా పెడతాను. లేదు అది తిట్టుకున్నా సరే జనాలు వీడియో తీసి పెడతాను. అంటే ఏంటి, వీళ్ళందరికీ నేను ఫుడ్ పెట్టాను నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడగడానికి కూడా కాదు. అదే ఇలాగ నేను కూడా ఒక 10 మందికి అన్నం పెట్టగలిగే స్తోమత దేవుడు నాకు ఇచ్చాడు, అవకాశం కూడా దేవుడు నాకు ఇచ్చాడని ఒక వీడియో పెడతాను, ఫుడ్ పెడతాను. నాకు ఇష్టమే. ఇంతకుముందు లవ్ చేయలేదా? చేశాను. లవ్ స్టోరీలు ఉన్నాయి భయ్య, లేకపోవడం ఎట్లేదు. అన్ని సుస్వాగతం లాంటి లవ్ స్టోరీలు మనవి. బ్రో శివలింగం స్టిక్కర్ ఉందా? రాజాం నుండి వస్తున్నాం నీ దగ్గరికి. శివలింగం 1 స్టిక్కరింగ్ week ago. ఉన్నది నా దగ్గర. ఆ ఒక్కదానికోసం అయితే రాజా నుంచి రావద్దన్న. ఎందుకు, మీకు లోకల్లో కూడా ఏదో షాపులు ఉంటే చూడండి. పెద్ద పని ఏదైనా మోడిఫికేషన్ అలాగంటే మీరు వచ్చినా మీకు పెట్రోల్ డబ్బులు కలిసి వస్తాయి. ఒక్క శివలింగం స్టిక్కర్ కోసం మీరు అంత దూరం చేస్తే మీకు పెట్రోల్ డబ్బులు వేస్ట్. నా బాధ అదే. ఇప్పుడు మీరు అందరూ నా దగ్గరికి వస్తారంటే నాకే హ్యాపీ, నాకు డబ్బులు వస్తాయి కదా. కాకపోతే నా దగ్గరికి వచ్చినందుకు మీకు పెట్రోల్, ఈ ట్రావెలింగ్ ఈ ఇబ్బంది మీరు పడకూడదు, అది నా బాధ అంతే. యూట్యూబ్కి రాకముందు ఎలా ఉండేదన్న మీ సిచ్యువేషన్, అండ్ మీరు ఎంత దాకా చదువుకున్నారు, అండ్ మీ బీటెక్లో మీరు ఏం తీసుకుని చదివారు అన్న? కొంచెం మీ బీటెక్లో మెమరీస్ ఉంటే షేర్ చేసుకోండి. బీటెక్ అనే మాట లేదు నా దగ్గర, మనది డిగ్రీ. ఎంతవరకు చదివారు అన్నారు? మళ్ళీ బీటెక్ నాలే కన్ఫర్మ్ చేస్తే లేదు బీటెక్ మనం అంతటి కాదు. డిగ్రీ చేశాను, డిగ్రీ బిఏ చేశాను. హ్యాపీ, సరదాగా ఉండేది. కాకపోతే కాలేజీకి అప్పుడప్పుడు వెళ్ళేవాడిని. డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ చేయి బ్రో. ఓకే, 1 full డే చేయమంటాను వ్లాగ్. నీ ఫుల్ డే వ్లాగ్ చేస్తాను భయ్య. డైలీ రొటీన్. అదే రొటీన్ వ్లాగ్, డైలీ వ్లాగ్ చేస్తాను ఏదో చేసి పెడతాను. మీరు తిట్టుకోకపోతే చేస్తాను, ఎందుకంటే నీ జీవితం నాకెందుకు రాని మళ్ళీ మీరు తిట్టారనుకో, నువ్వు ఎందుకు అనవసరం వీడియో పెట్టినా నాకే బాధ వేస్తుంది. చేస్తాను ఖచ్చితంగా. అన్న నేను ఆర్మీ రాగోల్లోనే హౌస్ తీసుకున్నా. నా బైక్కి మంచిగా ఆర్మీ ఫొటోస్తో స్టిక్కరింగ్ కావాలి. లాస్ట్ టైం లీవ్కి వచ్చినప్పుడు కూడా చేయలేదు, బిజీగా ఉన్నావు. అవునా, చేస్తాను భయ్య. ఈసారి ఏప్రిల్లో ఆ టైంలో మీరు ఎప్పుడైనా లీవ్ మీద వస్తే కలండి. వస్తారట. మార్చిలో వస్తారా? మార్చి 15 లోపు వస్తే మళ్ళీ ఇబ్బంది, ఎందుకంటే పెళ్ళి 6వ తారీఖు అవుద్ది. ఆ తర్వాత చుట్టాలింటికి తిరగడాలు గట్రా ఉంటాయి కదా. ఏదైనా మార్చి 15 నుంచి డైలీకి షాప్ చేస్తాను, అప్పుడు చేస్తాను భయ్య, చేస్తాను ఖచ్చితంగా. మీలాంటి వాళ్ళు రావడమే నా అదృష్టము. నేను ఎలాగో మిమ్మల్ని వదులుకుంటున్నాను, చేస్తాను. ఇలానే ఉండు బ్రో చాలు. ఎంతమంది ఫాలోవర్స్ వచ్చినా డౌన్ టు ఎర్త్ ఇలానే నీట్గా మాట్లాడంతే. ఖచ్చితంగా. నాకు 1 కోటి మంది సబ్స్క్రైబర్స్ వచ్చినా నేను తినేది ఆ 4 మెతుకులే కదండి. ఇటు గర్వం పెరిగిపోవడానికి ఒళ్ళు పెరిగిపోద్దా? అలాగేటి ఉండదు, గర్వము ఒళ్ళు అలాంటి వేటి పెరగవు. మనకి ఎంత సబ్స్క్రైబర్ వచ్చినా అంతే, డౌన్ టు ఎర్త్. ఇదే నేల మీద ఎలా కూర్చున్నా అప్పుడు అలాగే కూర్చుంటాను. నేను నవ్వింది అందుకు కాదు, ఒక ఫన్నీగా సిల్లీగా ఉంది. అన్న నీకు ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయి? పుట్టుమచ్చలు బాగోదు భయ్య అలాంటివి. ఏడు చెప్తాం, నాకు ఇన్ని పుట్టుమచ్చలు ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. సరదాగా అడగమంటే మీరు ఇలా మరీ ఘోరంగా అడుగుతాను. అన్న యూ అండ్ ఫ్యామిలీ మస్ట్ బీ హ్యాపీ అండ్ ప్రొటెక్ట్ యువర్ ఫ్యామిలీ. అదే, మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి, నువ్వు మీ ఫ్యామిలీ కాపాడుకో. ఖచ్చితంగా మా ఫ్యామిలీని కాపాడుకోవడానికి ప్రయత్నమంటున్నావు. లేకపోతే రాత్రి పగళ్ళు ఈ పని, షాప్లో పని, యూట్యూబ్ పని అంటే అంత కష్టం. ఇంత కష్టపడుతుంది అమ్మ నాన్న కోసమే. ఎవరో నైస్, 100% యువర్ కంటెంట్ అండ్ స్కిల్స్ ఆర్ గుడ్. 1 million సూన్ వచ్చేసి దట్. 1 million అయితే నాకు సాధయ్యానండి, ఆశ లేదు. శ్రీహర్ష హర్ష భయ్య, హ్యాపీ 1 million వస్తే హ్యాపీ, కాకపోతే ఆశ లేదు, వస్తే బోనస్ అనుకుంటున్నాను అంతే. నువ్వు ఎప్పుడైనా గేమ్స్ ఆడావా బ్రో? గేమ్స్ ఆడావా? చిన్నప్పుడు రక్తాలు చిన్నప్పుడు పిచ్చే ఇదే ఏట్లోనా ఆ చివర తన్నుకోవడం రకరకాల గేమ్స్ ఆడేవాళ్ళం. క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్, షటిల్, మామూలు కాదు. చిన్నప్పుడు అంతా ఆటలకే చచ్చిపోయి మేము. మా ఇంట్లో వాళ్ళు బీటెక్ చెప్పారని చేసిన. యాక్చువల్లీ నాకు లా చేయడం ఇంట్రెస్ట్ ఉంది బ్రో. ఇప్పుడు నేను బీటెక్ ఫైనల్ ఇయర్, ఏం చేయాలో అర్థం కావట్లే. బయట జాబ్స్ లేవు, లా చెయ్యి నీ ఇష్టం అన్నారు పేరెంట్స్. అర్థం కావట్లే, కొంచెం చెప్తావా ఏం చేస్తే బాగుంటుందని? చదువు గురించి సజెషన్ ఇవ్వను. నేను ఎంటర్ వీళ్ళందరూ జాయిన్ అయ్యారని ఒకేసారి జాయిన్ అయిపోయాను. డిగ్రీ వీళ్ళందరూ జాయిన్ అయ్యారని బీఏలో జాయిన్ అయిపోయాను. నాకే తెలియదు ఏటి చెయ్యాలో ఏటో. ఏదో అలాగా ఒక డిగ్రీ కోసం చదివిస్తాను, అయిపోయింది నా చదువు. సజెషన్ ఇచ్చినంత గొప్పవాడిని కాదు, చదువు గురించి పెద్ద నాలెడ్జ్ లేదు భయ్య. నా డిగ్రీ అయిపోయింది, ఏదో కొద్దిగా జనరల్ నాలెడ్జ్ ఉంది తప్ప ఇంకోళ్ళకి సజెషన్ ఇచ్చినంత అంత గొప్పవాడిని కాదు నేను. బ్రో మీ బయోగ్రఫీ చెప్పు.
నీ నేమ్ అండ్ పేరెంట్స్ నేమ్ అండ్ విలేజ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, పెళ్లి గురించి చెప్పన్నా. డేట్ ఆఫ్ బర్త్ పెళ్లి కోసమే జాతకం అడిగినట్టుంది. ఇదేదో అలాగే మళ్ళీ ఉంది, పెళ్లి గురించి జాతకము నక్షత్రాలు. ఎవరు ఎవరు అలగొరుస్తాడు, తాగేసి వచ్చి ఉంటాడేమో. తాయిసి ఉంటారు. ఏం చేస్తా, బయోగ్రఫీ చేస్తాను భయ్య, బయోగ్రఫీ ఒక వీడియో పెడతాను. ఏముంటుంది నా జీవితం, చేస్తాను అయినా సరే మంచిగా. పెళ్ళి ఎందుకు బ్రో, లైఫ్లో కష్టాలు అవసరం అంటావా? కష్టాలంటే మరి రావాలి అనుకుంటే మన జీవితంలోకి కష్టమైన సుఖమైన మనకు అడిగి రాదు భయ్య, అది వచ్చి తీరుతుంది. పెళ్ళి అయిన తర్వాత అది ఆనందంగా ఎంతమంది ఉన్నారు, కుప్పల మంది ఉన్నారు, బాధపడిన వాళ్ళు ఉన్నారు. పెళ్ళి కాకుండా కూడా ఆనందంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, బాధపడిన వాళ్ళు ఉన్నారు. మన జీవితంలో ఏది రాసి పెట్టుంటే అది జరుగుతుంది. పెళ్ళిదేముంది, దానివల్లే కష్టాలు వస్తాయని చెప్పలేము. ఏమో పెళ్ళి అయిన తర్వాత ఇంకా ఆనందంగా ఉండొచ్చేమో. ఎలాగ జరగాలో అది జరుగుతుంది, మన చేతిలో ఎట్లేదు. సబ్స్క్రైబర్స్ ఎవరికి ఊరికే రావు గురు, ఆ కష్టం వెనకాల ఎంత ఉందో మరి. నిజంగా ఎన్ని నిద్రలేని రాత్రులు ఉన్నాయో. నా వెయిట్కి ఇంకో 4 కేజీలు తగ్గిపోయి ఇంకో ఇనుపొల్లాగా అయిపోయినండి. ఈ వీడియోస్, ఈ నైట్ నిద్ర లేకపోవడం, తిండి లేకపోవడం. ఏదైనా యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ రావడం అంటే అది ఒక యుద్ధమే, అది అనుభవించినడికి తెలుస్తుందండి. అన్న నువ్వు పోస్టర్ డిజైనింగ్ కూడా చేస్తావా కాంపెయిన్స్కి? లేదు, ఫోటోషాప్ గట్టి నాకు రాదు. ఫోటోషాప్ ఎప్పుడు నేర్చుకున్నా కానీ అది మర్చిపోయాను కూడా. ఓన్లీ స్టిక్కరింగ్ వర్కే చేస్తాను నేను. హాయ్ అన్న, నీతో ఎప్పటి నుంచో మాట్లాడాలి అనుకుంటున్నాను. అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఫర్ 200K సబ్స్క్రైబర్స్. నువ్వు రాజమండ్రికి వస్తే నన్ను కలవాలన్నా. అండ్ నా నేమ్ సమంత్. అండ్ ఒక లైవ్ పెట్టు ప్లీజ్ అన్న మా కోసం. వీడియోలో ఈ కామెంట్ పెట్టి హాయ్ చెప్పు ప్లీజ్. సమంత్ భయ్య హాయ్. వస్తాను రాజమండ్రి. నేను ఎప్పుడు వస్తాను, నేను ఎప్పుడు రానట్టు. ఒకరు వస్తే కలుస్తాను. రాజమండ్రి ఎప్పుడైనా వస్తే రాజమండ్రి వచ్చి నాకు వీడియో చేస్తాను. సేమ్ హైదరాబాద్లో చెప్పాను కదా, అలాగే రాజమండ్రిలో కూడా ఒక వీడియో చేద్దాం. మేము విజయవాడ నుండి వస్తే మాకు ప్రైస్ తగ్గిస్తావా స్టిక్కరింగ్కి? నేను జనరల్గా లోకల్ ఉన్న వాళ్ళకే తగ్గిస్తాను. దూరం నుండి వచ్చారంటే కాళ్ళకి ఇంకా తగ్గిస్తుంటాను. కానీ విజయవాడ నుంచి రావద్దు భయ్య, బాగా ఎక్కువ వేస్ట్ అయిపోద్ది మీకు. మీరు తగ్గిస్తావా అన్నారు చూసి అమౌంట్, అది మీకు ఎంత నేను తగ్గించినా వేస్టే మీకు. ఎందుకంటే పెట్రోల్కి ఎక్కువ డబ్బులు అయిపోతాయి మీకు. అది అర్థం చేసుకోండి, ఏమనుకోవద్దే. మీరు వీడియోస్ ఎలా ఎడిట్ చేస్తారో ఒక్క వీడియో చేయండి. నేను వీడియోస్ ఇన్షాట్ యాప్లో చేస్తుంటాను, కైన్ మాస్టర్. ఇప్పుడు కైన్ మాస్టర్ లేదండి, చేయట్లేదు. ఇన్షాట్లోనే వీడియోస్ ఎడిటింగ్ చేస్తాను. చెప్తాను ఎలా చేయాలి అనేది కూడా చెప్తాను. చాలామంది చెప్తున్నారు ఇన్షాట్ ఎలాగ వాడాలి అనేది, అందుకు నేను చేయలేదు. చేయాలని నాకు ఉంది, ఎందుకంటే ఒక 10 మందికైనా ఉపయోగపడద్దేమని చిన్న హోపు. చెప్తాను ఎలా చేయాలి అనేది. మొదట్లో ఎదురైన పెద్ద సమస్యలు ఏమిటి? మొదటి నుండి సమస్యలే. మొదట్లో ఇంక ఎదురైన ఒక సమస్యలు 2 సమస్యలు ఎట్లేవు, ఓల్డ్ ఉన్నాయి. వాటన్నిటి మీద బయోగ్రఫీ అడిగారు చాలామంది కదా, వాటిలో చెప్పినప్పుడే సమస్యలు, ఇబ్బందులు, బాధలు, కష్టాలు, సుఖాలు అన్నిటి గురించి అప్పుడు మాట్లాడుతాను. అన్న నీ లైఫ్ గోల్స్ ఏంటి ప్లీజ్? గోల్స్ ఏట్లేవు భయ్య, హ్యాపీగా ఉండాలి. అమ్మ నాన్నకి, మనకి నమ్ముకొని వచ్చిన భార్యకి కష్టపెట్టకూడదు. ఎవరైనా మనకి కష్టాల్లో ఉన్నవారా ఒక 50 రూపాయలు సాయం చేయరని ఇవ్వగలిగే స్తోమతలో ఉండాలి. అప్పులు వాడుకోకుండా, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ మిస్ అయిపోకుండా అలా వెళ్ళిపోతే చాలు జీవితం, అంతే. గోల్స్ ఏట్లేవు. అంత అయిపోయి ఎంత అయిపోయి, అల్ల మేడ కట్టిలి, అల్లాలికన్నా ఎక్కువ అయిపోయి, అసలే లేవు. పెళ్లి కట్నం చూడు, ఆ పెళ్లి కట్నం ఎంత తీసుకుంటావు దాన్ని చూసి 306 లైకులు 306 లైకులు కొట్టారా. కట్నం నేను ఎక్కువ తీసుకోవట్లేదు భయ్య. పెళ్లి ఖర్చులు కూడా రావు గట్టి మాట్లాడితే పర్లేదు. కట్నం గురించి ఎప్పుడు ఆశపడలేదు. వచ్చిన అమ్మాయి, ఆ అమ్మాయికి మేము ఇబ్బంది పెట్టకూడదు, మా ఫ్యామిలీకి ఆ అమ్మాయి ఇబ్బంది పెట్టకూడదు. ఒక ఫ్రెండ్స్లా కలిసిపోయి ఉండిపోలే. మా అమ్మ వచ్చే పిల్ల అత్త కోడల్లా కాకుండా తల్లి కూతురులా కలిసిపోతే అది చాలు, అంతే. అందుకు మేము కట్నం ఎప్పుడు ఆశపడలేదు. మేము పెళ్లి సంబంధాలు ఎదిగినప్పుడే మధ్యవర్తికి ముందే చెప్పాం, మాకు కట్నం ఇంత కావాలి అంత కావాలని డిమాండ్ చేయట్లేదు. మా అత్తవారేమో అబ్బాయికి వ్యసనాలు లేకుండా ఉంటే చాలు, అబ్బాయి కూడా గవర్నమెంట్ జాబ్ కావాలి, ఆ ఆశలు ఆడికి లేవు. జనరల్గా ఇప్పుడు అందరూ కూడా పెళ్ళి అంటే గవర్నమెంట్ జాబే కావాలంటారు. కొంతమంది అయితే ఏకంగా సెంట్రల్ గవర్నమెంటే కావాలంటారు. మా అత్తవారు అయితే అలాగే ఎప్పుడు అనలేదు, అబ్బాయికి వ్యసనాలు లేకపోతే చాలు అనుకుంటారు. అందుకే నాకు ఇవ్వడానికి కాలు రెడీ అయ్యారు. కట్నాలు నాకు ఆశ కూడా లేదు భయ్య. ఈ వీడియో ఎంతవరకు చూసారంటే మీకు బాగా ఓపుకున్నట్టేనే, ఎందుకంటే నా మాటలు ఎంతసేపు భరించి ఈ గాలి సౌండ్ కట్టి మైక్లో మరి పడుతుందో లేదో నాకు తెలియదు, నేను టెస్ట్ చేయలేదు. ఇంతవరకు నా వీడియో చూసి నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఒకవేళ ఈ వీడియోలోన ఏదైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే సారీ అండి. కొత్త కదా, నాకు ఈ నోటి నుంచి మాటలే సరిగ్గా రావట్లేదు. గాబరికి టెన్షన్ ఏదో మాట్లాడేసాను. జనరల్ నేను మాటలు కూడా ఇలాగే ఫాస్ట్ మాట్లాడేస్తాను. చాలామందికి నా మాటలు కూడా అర్థం కావు. సారీ అండి, ఏమనుకోవద్దు. ఏదైనా పొరపాటున నా నోటి నుంచి ఏమైనా పొరపాటున మాటలు వస్తే. నాది కూడా
సేమ్ డైలాగ్ ఆడంత నేను చెప్పలేను. వీడికి పెద్ద మాటలు రావులే అండి. రావు. మాటలు రావు, నోట్లు చెయ్యటి కొరకలేడు అసలే. గొప్ప దొంగ. యాక్చువల్లీ ఈ వీడియో మా బ్యాచ్ అందరూ కలిసి ఫ్రెండ్స్ అందరం చేద్దామని మా కృష్ణగాడు అన్నాడు. పోనీ అలా చేద్దాంరా, సరదాగా ఉంటుంది, ఫన్నీగా ఉంటుంది అంటే కానీ మా వాళ్ళు పెద్ద అటల్టిక్స్, ఏది నచ్చితే అదే పెద్ద అటల్టిక్స్. ఇది షిట్లు ఆడడానికి వెళ్ళిపోయారు, ఏదో దేశానికి కప్పు తెచ్చేస్తామన్నట్టు. అందుకే మేమిద్దరం చేసాం. బోర్ కొట్టకుండా మీకు ఉంటే మాకు అదే గొప్ప. మీకు బోర్ కొట్టకుండా చేసామని అనుకుంటాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ ఇంతవరకు నా వీడియో చూసినందుకు. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. బాయ్.